ఇప్పుడు నా సౌండ్ క్లియర్గా వినిపిస్తున్నదా? Is my sound audible? Students, is my sound clearly audible now? Okay. If you are live right now, text in the chat box that my voice is clearly audible. And if you are seeing this video right now, comment in the down below. Comment down below. Okay. Okay. Sare aithe mari. Okay. Mohita, hello Arjun, hello everyone. Okay, so ఇవాళ పార్ట్ 2కి వచ్చేస్తున్నాం మనం ఫైనల్గా. వీఆర్ ఇన్ ద పార్ట్ 2 ఆఫ్ దిస్ సెషన్. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఒక చిన్న లైట్గా కొంచెం మోటివేషన్ చూసుకుందాం. ఓకే, క్లియర్. ఓకే, సో ఏమంటున్నాం అంటే డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్, జస్ట్ ట్రై టు బి బెటర్ దాన్ యు వర్ యెస్టర్డే అంటున్నారు. ఇందులో ఏమంటున్నారు? డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ అంటే లెట్స్ నాట్ ట్రై టు బి పర్ఫెక్ట్. ఓకే, మనం ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉందాం, పర్ఫెక్ట్గానే అన్నీ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్గా మనం అనుకున్నట్టే అన్నీ జరగాలని ఎప్పుడు అనుకోకండి. కానీ మనం నిన్న ఎంతైతే చేసామో వర్క్ దానికన్నా కొంచెం బెటర్గా చేద్దామని వాళ్ళు ట్రై చేద్దాం. దట్స్ వాట్ వీ కెన్ డూ టుడే. ఓకే, అర్థమవుతున్నదా? ఆర్ యూ ఆల్ అగ్రీ? డూ యూ ఆల్ అగ్రీ విత్ దిస్ దట్ వీ క్యాన్ బి బెటర్ దాన్ యెస్టర్డే? ఓకే, జస్ట్ చదవడం నీట్ ప్రిపేర్ అవడమే కాకుండా యాజ్ ఎన్ లైఫ్ మనం కూడా ఒక బెటర్ పర్సన్గా మారాలి ఎవ్రీడే. అవునా కాదా? ఓకే, ఇఫ్ యూ ఆల్ అగ్రీ విత్ మీ, గివ్ మీ అ థమ్స్ అప్ పిల్లలు. ఓకే, సరే, ఆల్ రైట్. ఓకే, సో అది. సో నా పేరు అజయ్ కుమార్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఓకే, నా పేరు అజయ్ కుమార్. ఓకే, నేను బయాలజీ ఎడ్యుకేటర్ని, మాస్టర్ టీచర్ని. అది కాకుండా నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. మీ అందరిలో ఎవరికైనా బుక్స్ చదవడం అంటే ఇష్టమా? మీ అందరిలో ఎవరికైనా బుక్స్ చదవడం అంటే ఇష్టం అయితే ఓకే, దెన్ యు ఆర్ వన్ ఆఫ్ మై, దెన్ you should, then I think okay, you are with me because see, I love reading books a lot. Okay, and recently I have read this book, especially this book called as Atomic Habits. Okay, there's a book called as Atomic Habits, and this book is very very useful for you. మీరు ఆ బుక్ చదివితే మీకు తెలుస్తుంది స్లోలీ అండ్ స్టడీలీ ఎలాగ మనం డైలీ బేసిస్లో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది. ఓకే, సో దీని తర్వాత ఇవాళ మనం ఏం చదవబోతున్నాం అన్న దాని మీద ఫోకస్ చేసుకుందాం. సో ద బుక్ ఐ వాస్ టెల్లింగ్ యూ వాస్ అటామిక్ హ్యాబిట్స్. ట్రై టు గివ్ ఇట్ అ రీడ్. ఓకే, సరే, ఎవరైతే సెషన్లో ఉన్నారో మంచిగా ఒక థమ్స్ అప్ పంపించండి మరి. ఓకే, కొంచెం ఎనర్జీ తెచ్చుకొని మంచిగా ఒక థమ్స్ అప్, ఒక లైక్, ఏదో ఒకటి పంపించండి. ఓకే, ఏకే నా ఆడియో వీడియో అన్ని క్లియర్గా ఉన్నాయి, ఏకే అనేసి ఒక థమ్స్ అప్ అయినా పంపించండి. ఏదైనా మీకు ఏది క్లియర్గా అనిపిస్తున్నదో, మీకు ఏం చెప్పాలని ఉందో, షేర్ చేసుకోవాలని ఉందో అది సెషన్లో క్లియర్గా పంపించండి. ఏకే అని పంపిస్తున్నారు, వెరీ గుడ్. ఓకే, ఆల్ రైట్, సరే. సో ఇవాళ మనం ఏం చదువుకోబోతున్నాం అది మనం మంచిగా తెలుసుకుందాం. ఓకే, సో ఏం చదువుకోబోతున్నాం? ఓకే, ఇవాళ మనం ఏకే, వెరీ గుడ్. ఇంకెవరు లేరా? అర్జున్ తప్ప ఇంకెవరు లేరా చాట్ బాక్స్లో? అర్జున్ తప్ప ఎవరు చాట్ బాక్స్లో లేరా? ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇవాళ మనం ఏం చదువుకోబోతున్నాం? oogenesis, ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియోజెనసిస్, పార్చురేషన్, ఈ 3 టాపిక్స్ మనం చదవబోతున్నాం. చూడండి, ఏదైతే హ్యూమన్ రిప్రొడక్షన్ చాప్టర్ ఉందో దాని నుంచి మీకు బోల్డ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? బోల్డ్ దగ్గర. ఈ బోల్డ్ క్వశ్చన్స్ ఎందుకు అంటున్నాం అంటే మాక్సిమం మీకు 5 to 6 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆన్ అన్ యావరేజ్ మీకు 3 to 4 క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి? 3 to 4 questions. Okay, these 3 to 4 questions are going to be perfect, okay, when you prepare for this chapter, because this chapter may be a little bit tough, but it is about human reproduction. That is the system, the human reproductive system in our body. Okay, so it's going to be very interesting and interactive. Okay, నేను కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను మిడిల్ ఆఫ్ ద సెషన్ లో, కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుంటాం మనం. సో డోంట్ వరీ, యూ విల్ రియలీ ఎంజాయ్ దిస్ సెషన్. అండ్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ మనం ఏం చేస్తాం? ఓకే, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెషన్ నేను ఇప్పుడు అంటున్నాను, ఇంకో 10 minutes లో, జస్ట్ ఇంకా 10 minutes ఆగితే మీకు మంచి క్వశ్చన్ కూడా వస్తుంది. ఇది రెగ్యులర్ గా యాక్చువల్గా నీట్ లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ నేను ఏవైతే ఇప్పుడు ఈ సెషన్ లో పెట్టబోతున్నాను along with the chapter. Okay, adi kaakunda by the end of this session you will be perfect in this chapter. Okay, and you won't have any other doubts in this chapter. In ee chapter lo ఏ క్వశ్చన్ అడిగినా ఇట్టే ఆన్సర్ చేసుకుంటే వెళ్ళిపోతారు మీరు ఇంకా.
ఓకే, సో అదే ఎనర్జీ తోటి లెట్స్ బిగిన్ విత్ టుడేస్ క్లాస్. ఓకే, సో అందరూ రెడీనా? ఆర్ యూ రెడీ విత్ ఫర్ ద టుడేస్ క్లాస్? షాల్ వి బిగిన్ టుడేస్ క్లాస్? ఎస్, అందరూ ఓకే అయితే ఒక థమ్స్ అప్ పంపించండి వీరంగా. అందరూ ఓకే అయితే ఒక థమ్స్ అప్ పంపించండి. వీరంగా ఒక థమ్స్ అప్ పంపించాలి. మరి పంపిస్తున్నారా? ఎవరైనా పంపిస్తున్నారా? ఓకే, సరే. అర్జున్, ప్రదీప్, మోహిత, ఎస్, ఓకే, రెడీ. పదండి మొదలెట్టేద్దాం మరి. సరే, సో ఎస్, ఐఎమ్ ఎక్సైటెడ్ యాజ్ వెల్. సో లెట్ స్టార్ట్ ఫర్ టుడేస్ సెషన్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. పదండి. ఆల్ రైట్. ఓకే, సో సెషన్ స్టార్ట్ చేయకముందు నాకు మీ గురించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? అవుట్ ఆఫ్ ద సిలబస్ అనమాట ఈ క్వశ్చన్ ఏకంగా. ఓకే, హ్యూమన్ రిప్రొడక్షన్ తో సంబంధం లేదు, కానీ జస్ట్ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్. మీరు లైవ్ లో ఉంటే, ఎవరైనా లైవ్ లో ఉన్నారంటే, లైక్ అర్జున్ లైవ్ లో ఉన్నారు. ఓకే, సో ఎవరైతే లైవ్ లో ఉన్నారో వాళ్ళు లైవ్ చాట్ బాక్స్ లో చెప్పండి. ఎవరైతే ఈ వీడియో నార్మల్ గా చూస్తున్నారో వాళ్ళు కామెంట్స్ లో కూడా చెప్పొచ్చు. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? నా ఫేవరెట్ యాక్టర్ అల్లు అర్జున్. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఓకే, మై ఫేవరెట్ యాక్టర్ ఇస్ అల్లు అర్జున్. ఓకే, తగ్గేదే లేదు. ఓకే, సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? ఓకే, చెప్పాలి. ఎవరెవరైతే చాట్ బాక్స్ లో ఉన్నారో, అర్జున్, ప్రదీప్, మోహిత, ఎవరెవరు ఉన్నారో అందరికందరూ ఆన్సర్ చేయండి. ఓకే, సో ఎవరు మీ ఫేవరెట్? చాట్ బాక్స్ లో చెప్పండి మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు. ఓకే, ఎవరైనా కావచ్చు. ఓకే, చాట్ బాక్స్ లో చెప్పండి. ఫ్రీ మైండ్ తో చెప్పండి. జస్ట్ నేను చిన్న ఒక క్వశ్చన్ Q&A సెషన్ లాంటిది అంతే. దీని తర్వాత ఎలాగో మన చాప్టర్ మొదలెట్టేస్తాం, సో డోంట్ వరీ. ఓకే, సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? ఓకే, ఎవరు లేరా? మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు లేరా? సినిమాలు చూడరా? సినిమా చూడరా ఎవరును? సినిమా చూడకపోతే ఎలా పిల్లలు? కొంచెం సినిమా చూసి లైట్ రిఫ్రెష్ అవుతూ ఉండండి. ఓకే, రోజంతా చదువుకోవడం నీట్ అనిపించకపోకుండా అప్పుడప్పుడు సినిమాలు అవి చూసి కొంచెం రిఫ్రెష్ అయ్యి, ఓకే, అప్పుడు చదువుకోవడానికి కూర్చుంటూ ఉండండి. మధ్య మధ్యలో టైం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఓకే, టైం స్పెండ్ చేయండి. ఓకే, అది అన్నమాట. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ కూడా కొంచెం యాక్చువల్గా రిఫ్రెష్ అయ్యి మీరు చదువుకుంటున్నప్పుడు ఇంకా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? సరేనా? చేస్తారు అలాగా? సరే, విజయ్ దేవరకొండ, అది అర్జున్ చెప్పారు. విజయ్ దేవరకొండ, వెరీ గుడ్. అర్జున్ ది ఫేవరెట్ యాక్టర్ ఎవరు? విజయ్ దేవరకొండ. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో అది అన్నమాట. సో ఇంకెవరైనా ఈ వీడియో చూస్తున్నారు అంటే దే కెన్ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో మీరు కమెంట్ చేయండి. వినోద్, అర్జున్ ఓకే అంటున్నారు. పదండి మొదలెట్టేద్దాం ఇవాళ సెషన్. ఓకేనా? సో ఊజెనిసిస్ అంటే ఏమిటి? ఓకే, లెట్ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. ఊజెనిసిస్ అంటే ఏమిటి? ఊజెనిసిస్ అంటే ఏమిటి అంటే ఊజెనిసిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఓవమ్. ఓకే, ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఓవమ్ అండ్ ఇట్ అకర్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ లేయర్స్. ఓకే, సో ఓవమ్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చదివాం, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చదివాం, దాని తర్వాత మేల్ గ్యామెటోజెన్సిస్ అంటే స్పర్మాటోజెన్సిస్ గురించి లాస్ట్ క్లాస్ లో చదివాం. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏదైతే ఓవమ్ ది డెవలప్మెంట్ జరుగుతున్నదో దాన్ని ఊజెనిసిస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఊజెనిసిస్ నుంచి ఇంకా స్పర్మాటోజెనిసిస్ నుంచి రెండింటి నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకే ఈ సెషన్ ని క్లియర్ఫుల్ గా వినండి. ఓకే, ఊజెనిసిస్ అండ్ స్పర్మాటోజెనిసిస్ రెండింటి నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ సెషన్ ని మీరు క్లియర్ గా వినండి. ఓకేనా? వితౌట్ ఎనీ డిలే క్లియర్ గా వినండి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో నేను మీకు క్వశ్చన్స్ కూడా పెట్టాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ సెషన్ లో. ఓకే, సో ఒకసారి మీరు ఈ సెషన్ కంప్లీట్ చేసుకున్నారంటే నాతోటి, ఒకసారి మీకు ఈ సెషన్ కంప్లీట్ అయిపోయిందంటే యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ దిస్ చాప్టర్. యూ విల్ బి ఆసమ్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ లో మీకు ఏం డౌట్ లేదు మిగిలిన. ఓకే, సో ఇదే సెషన్ లో ఇంకో 10 minutes ఆగితే 5 to 10 minutes లో ఒక క్వశ్చన్ రాబోతున్నది. సో బీ రెడీ విత్ దట్. ఈ చాప్టర్ ఇప్పుడు మీరు క్లియర్ గా విన్నారంటే ఆ క్వశ్చన్ మీకు క్లియర్ గా చేయగలరు. సో the oogenesis is the process of formation of ovum and oogenesis occurs in the outermost layers of the ovaries. అవుటర్ మోస్ట్ లేయర్ అయితే జరుగుతున్నదో అక్కడే జరుగుతున్నది అంతే. ఓకే, ఎక్కడో జరగట్లేదు, అవుటర్ మోస్ట్ లేయర్ లో జరుగుతున్నది. దాంట్లో మూడు మూడు ఫేజెస్ ఉంటాయి. ఒకటి మల్టిప్లికేషన్, ఇంకోటి గ్రోత్, ఇంకోటి మెచ్యురేషన్. వాట్ ఆర్ ద త్రీ ఫేజెస్? మల్టిప్లికేషన్, గ్రోత్, మెచ్యురేషన్. ఎంజిఎం. ఎంజిఎం ఎవరికైతే అర్థమైందో ఎంజిఎం చాట్ బాక్స్ లో పంపించండి.
ఎవరికైతే అర్థమైందో ఎంజిఎం అని చాట్ బాక్స్ లో పంపించండి ఇప్పుడు, లేదంటే కామెంట్ సెక్షన్ లో ఎంజిఎం అని రాయండి. సో వాట్ ఆర్ ద త్రీ ఫేజెస్? మల్టిప్లికేషన్, గ్రోత్, మెచ్యురేషన్. ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఎంజిఎం అంటే మల్టిప్లికేషన్, ఫస్ట్ మల్టిప్లై అవుతుంది, దాని తర్వాత గ్రో అవుతుంది, దాని తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఓకేనా? సరే, ఆల్రైట్. ఇప్పుడు చూడండి ఎలా ఫస్ట్ మల్టిప్లికేషన్ ఎలా అవుతుందో అది మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ నేను అన్నట్టు ఇప్పుడు మన స్పర్మ్స్ లో ఏంటంటే ఒక ప్రైమోడియల్ సెల్ అనేది ఉంటుంది. స్పర్మ్స్ లో కూడా ఒక ప్రైమోడియల్ సెల్ ఉంటుంది. అలాగే ఓవం డెవలప్ అవుతున్నప్పుడు కూడా ఒక ప్రైమోడియల్ సెల్ ఉంటుంది. దట్ ప్రైమోడియల్ సెల్ విల్ అండర్గో మైటోసిస్. మైటోసిస్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మైటోసిస్? ఈక్వేషనల్ డివిజన్ అంటాం, రిడక్షన్ డివిజన్ అంటాం మైటోసిస్ ని. ఏమంటాం దాన్ని? వి కాల్ ఇట్ యాజ్ ఈక్వేషనల్ డివిజన్. అవునా కాదా? అవునా కాదా? ఈక్వేషనల్ ఈక్వేషనల్ డివిజన్. ఈక్వేషనల్ డివిజన్ లో ఏం జరుగుతుంది? ఎన్ని నంబర్ ఆఫ్ ఏదైతే ప్లాయిడీ ఇక్కడ ఉంటుందో అదే ప్లాయిడీ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, సో 2n ప్లాయిడీ నుంచి స్టార్ట్ అవుతాం, మనం 2n ప్లాయిడీతోనే ఎండ్ అవుతాం. ఓకే, దాని తర్వాత మీకు ఏదైతే ఉందో ఊగోనియం ఫామ్ అవుతున్నప్పుడు మీకు మియోసిస్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ ఏమిటంటే ప్రైమోడియల్ జెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రైమోడియల్ జెమ్ సెల్స్ బర్త్ అవన్ కన్నా ముందే ఫీటల్ లైఫ్ లోనే ఏం జరుగుతుంది? ప్రైమోడియల్ సెల్ నుంచి ఊగోనియం వరకు వచ్చే ప్రాసెస్ జరిగిపోతుంది. ఆల్రెడీ ఫీటల్ లైఫ్ లోనే జరిగిపోతుంది అది. అది వెరీ గుడ్ వినోద్, వెరీ గుడ్. ఓకే, సో వినోద్ అంటున్నారు ఈక్వేషనల్ డివిజన్, వెరీ గుడ్. మైటోసిస్, మియోసిస్ ఏంటంటాం? రిడక్షనల్ డివిజన్ అంటాం. సో ఫీటల్ లైఫ్ లోని ఎప్పుడైతే ఓకే పిల్ల ఆల్రెడీ ఫీటల్ లైఫ్ లో ఉందో, ఓకే ఇంకా డెవలప్ అవుతున్నది, ఎంబ్రియో స్టేజ్ లో ఉందో, అప్పుడే ప్రైమోడియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊగోనియం కింద డెవలప్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో ఇదంతా మైటోసిస్ ప్రాసెస్. ఇక్కడ మియోసిస్ అనేది జరగట్లేదు, ఫస్ట్ మైటోసిస్ అనేది జరుగుతున్నది. ఓకే, ఇదంతా మైటోసిస్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, మైటోసిస్ ప్రాసెస్ అనేది అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ గ్రోత్ అనేది మొదలవుతుంది. సో ఫస్ట్ ఏం జరిగింది? మల్టిప్లికేషన్ జరిగింది. ఫస్ట్ మల్టిప్లికేషన్ జరిగింది, దాని తర్వాత దాని తర్వాత ఏం జరిగింది? గ్రోత్ అనేది జరిగింది. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది? గ్రోత్ అనేది జరిగింది. గ్రోత్ అయిన తర్వాత ఒకసారి గ్రోత్ లో ఏం జరుగుతుందంటే ఇవి ఏవైతే అన్ని మైటోటిస్ జరుగుతున్నదో, ఊగోనియం అనేది పూర్తిగా మైటోసిస్ అయిన తర్వాత ఓకే ఒక ఎగ్ నెస్ట్. నెస్ట్ అంటే ఏంటి? గొడిస. ఇప్పుడు మనకి ఉండడానికి ఇల్లు ఎలాగైతే ఉందో, ఈ ఓగోనియం అన్నిటికీ ఉండడానికి ఒక ఎగ్ నెస్ట్ అనేది ఉంటుంది. దాన్ని ఎగ్ ట్యూబ్ ఆఫ్ లూఫర్ అని కూడా అంటారు, లేదంటే ఎగ్ నెస్ట్ అంటారు. దీంట్లో ఏవైతే ఊగోనియం అన్ని ఉన్నాయో, ఈ ఊగోనియం అన్ని ఇక్కడికి వెళ్ళి రెడీగా స్టోర్ అయ్యి ఉంటాయి. అంటే ఫీటల్ లైఫ్ లోనే ఎప్పుడైతే ఇంకా యాక్చువల్లీ కడుపులో ఎప్పుడైతే బిడ్డ డెవలప్ అవుతున్నదో ఆ టైంలోనే ఊగోనియం అనేవి డెవలప్ అయిపోయి ఎగ్నెస్ట్ లోని రెడీగా కూర్చుంటాయి. ఓకే, సో ఒక్కసారి బర్త్ అయిన తర్వాత వీటిది ఫర్దర్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఓకే, సో ద మియోసిస్ వన్ ఫీటల్ లైఫ్. ఓకే, మియోసిస్ 1 ఏదైతే ఉందో ఇంకా ఫీటల్ లైఫ్ నుంచి ప్యూబర్టీ వచ్చినంత వరకు ఓకే ఇంకా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనం స్లోగా నేర్చుకుంటాం, సో డోంట్ వరీ. నేర్చుకోబోతున్నాం మనం, ఇది ఎలా జరుగుతున్నది అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏం జరుగుతున్నది? ఊగోనియం నుంచి ప్రైమరీ ఊసైట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊగోనియం నుంచి ప్రైమరీ ఊసైట్ వస్తుంది. ఓకే, ఆ ప్రైమరీ ఊసైట్ ఇట్ అండర్గోస్ అ మియోటిక్ డివిజన్. ద ప్రైమరీ oocyte will undergo meiotic division. ఓకే, అర్థమవుతున్నదా అందరికి? ఏమైనా అర్థమవుతున్నదా అందరికి? క్లియర్ గా వినండి. ఫస్ట్ ఏం జరుగుతున్నది? ఊగోనియం నుంచి ప్రైమరీ oocyte వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఊగోనియం ఏదైతే ఉందో దాని నుంచి ఏమొస్తున్నది? ఫస్ట్ ప్రైమరీ oocyte అనేది వస్తుంది. ఈ ప్రైమరీ oocyte ఒకసారి రాగానే ఇంకా మీది ఏదైతే మెచ్యురేషన్ ప్రాసెస్ ఉందో అది మొదలవుతుంది ఇంకా. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ లో ఏం జరుగుతున్నది? ప్రైమోడియల్ సెల్స్ నుంచి ఊగోనియం వచ్చింది. ఇక్కడ గ్రోత్ ఫేజ్ లో ఊగోనియం నుంచి ప్రైమరీ oocyte వస్తుంది. దాని తర్వాత ఫైనల్ గా మెచ్యురేషన్ లో ప్రైమరీ oocyte నుంచి మీకు ఫైనల్ గా ఓవం అనేది వస్తుంది. ఈ ఓవం ప్రైమరీ oocyte నుంచి ఓవం వచ్చే ఏదైతే ప్రాసెస్ ఉందో ఇదే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇది ఇప్పుడు మీరు క్లియర్ఫుల్ గా వినాలి. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రైమరీ oocyte or the maturation of primary oocyte into the ovum is known as what? మెచ్యురేషన్ ఫేజ్. ఈ మెచ్యురేషన్ ఫేజ్ లో ఏం జరుగుతున్నది? ప్రైమరీ oocyte 2n, అవునా కాదా? ప్రైమరీ oocyte అనేది 2n. ఓకే, ఈ ప్రైమరీ oocyte ఏం జరుగుతున్నది? డెవలప్ అవుతున్నది. ఓకే, ఇట్ ఈస్ గెటింగ్ డెవలప్డ్. ఓకే, ప్రైమరీ oocyte డెవలప్ అవుతున్నది. ఇట్ ఈస్ డెవలపింగ్ ఇంటూ సెకండరీ oocyte అండ్ ఫస్ట్ పోలార్ బాడీ.
సో ఇవి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మియోసిస్ జరుగుతుంది. మనం ఫస్ట్ మియోసిస్ 1 మియోసిస్ 2 చదువుకుంటాం, గుర్తుందా? మియోసిస్ 1 మియోసిస్ 2, మియోసిస్ లో రెండు ఫేజ్లు ఉన్నాయి, మియోసిస్ 1 మియోసిస్ 2. ఈ మియోసిస్ 1 అయినప్పుడు ఫస్ట్ మీది సెకండరీ oocyte వస్తుంది. సెకండరీ oocyte నుంచి వచ్చినప్పుడు ఇక్కడ దీన్ని నాట్ ఈక్వేషనల్ డివిజన్, అన్ఈక్వేషనల్ డివిజన్, ఇట్స్ నాట్ ఈక్వేషనల్. మీరు చూస్తే సెకండరీ oocyte పెద్దగా ఉంది, ఫస్ట్ పోలార్ బాడీ అనేది చిన్నగా ఉంది. సో దీన్ని ఏంటంటాం మనం? అన్ అన్ఈక్వేషనల్ డివిజన్ ఆర్ అన్ఈక్వల్ డివిజన్ అంటాం. అర్థమైందా? ఇక్కడ ఈక్వేషనల్ అనే టర్మ్ రాదు ఇంకా. ఓకే, ఈక్వేషనల్ టర్మ్ రాదు, ఎందుకంటే సెకండరీ oocyte ఇస్ లార్జర్ అండ్ ద ఫస్ట్ పోలార్ బాడీ స్మాల్. ఈ ఫస్ట్ పోలార్ బాడీతో మరి ఇంకా పని లేదు, అది ఇంకా సైడ్కి దొబ్బేస్తుంది. ఓకే, సో మనకి సెకండరీ oocyte తో పని ఉంది ఇంకా. ఓకే, సెకండరీ oocyte తో పని ఉంది. మన సెకండరీ oocyte ఏం చేస్తున్నాం? ఇంకొకసారి డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేసి అప్పుడు మనకి మెచ్యూర్ oocyte వస్తుంది. దాని తర్వాత ఇంకొక సెకండ్ పోలార్ బాడీ వస్తుంది, ఇంకొక సెకండ్ పోలార్ బాడీ వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మియోసిస్ లో మనకి ఎప్పుడు ఏం తెలుసు? ఒక్క సెల్ నుంచి 4 సెల్స్ వస్తాయి. 1 2 cell will give rise to 4 haploid cells, okay, in meiosis. Now in these 4 cells, the two cells polar bodies, the two cells are polar bodies. These polar bodies are not useful and they will be eliminated. Only the two which are left, okay, secondary oocyte నుంచి మళ్ళీ లాస్ట్ లో వస్తుంది, మెచ్యూర్ oocyte వస్తుంది. అదే మనకి ఇంపార్టెంట్. పోలార్ బాడీస్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. పోలార్ బాడీస్ ఆర్ నాట్ యూస్ఫుల్, దే విల్ బి యాక్చువల్లీ సపరేటెడ్, సైడ్ అయిపోతాయి, అవి ఇంకా పనికి రాకుండా వెళ్ళిపోతాయి సైడ్కి. ఓకే, అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అందరికీ అర్థం అవుతున్నదంటే ఒక థమ్స్ అప్ ఇవ్వండి, ఒక సెషన్ లో ఒక థమ్స్ అప్ ఇవ్వండి. ఓకే సార్, ఓకే ఓకే ఓకే, లేదంటే ఏకే, ఓకే, ఏదో ఒకటి చాట్ సెక్షన్ లో పంపించండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నట్టు ప్రైమరీ oocyte నుంచి ఇది. సో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారు కదా, ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారు కదా, ఇవన్నీ మీరు కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రైమరీ oocyte డిప్లాయిడ్, ఫస్ట్ మియోటిక్ డివిజన్ అయినప్పుడు సెకండరీ oocyte వస్తున్నది. ఆ సెకండరీ oocyte నుంచి మళ్ళీ ఓ మెచ్యూర్ oocyte వస్తున్నది. ఈ ప్రతి ఒక్క మియోటిక్ డివిజన్ లో ఒక పోలార్ బాడీ సైడ్ కి వెళ్ళిపోతున్నది. వన్ పోలార్ బాడీ ఈస్ గోయింగ్ టు ద సైడ్ కి వెళ్ళిపోతున్నది, మన సైడ్ చేసి పడేస్తున్నాం దాన్ని. ఓకే, అది అన్నమాట. సో ఫైనల్ గా ప్యూబర్టీ వచ్చినప్పటికల్లా ఎప్పుడు ప్రతిసారి, ఓకే, ఈ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడే యాక్చువల్ గా ఈ ప్రాసెస్ మనం ఏం చేయబోతున్నాం అంటే ఇంకొకసారి ప్రాపర్ గా చూసుకోబోతున్నాం. ఇంకో అది కాకుండా మీ బుక్ లో ఎలా ఇచ్చారో అది కూడా ఒకసారి చూసుకుందాం. ఓకే సార్, డోంట్ వరీ, మీ ఎన్సీఆర్టీ బుక్ లో ఏమి ఇచ్చారో అదొకటి కూడా ఒకసారి చూసుకోబోతున్నాం. ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యింది ప్రైమరీ oocyte నుంచి ఏమొస్తున్నది? సెకండరీ oocyte పోలార్ బాడీ వస్తున్నాయి. దాని తర్వాత సెకండరీ oocyte నుంచి ఓవమ్ సెకండ్ పోలార్ బాడీ వస్తున్నాయి. ఓకే, సో ఒక ఊగోనియం నుంచి చూస్తే ఫ్రమ్ వన్ ఊగోనియం హౌ మెనీ వి గాట్ వన్ ఫంక్షనల్ ఓవమ్ అండ్ 3 పోలార్ బాడీస్, అవునా కదా? ఒక ఊగోనియం నుంచి ఒక ప్రైమరీ oocyte వచ్చింది కదా, ఆ ప్రైమరీ oocyte నుంచి సెకండరీ oocyte ప్లస్ పోలార్ బాడీ, మళ్ళీ ఇంకొక పోలార్ బాడీ. ఇలా జరిగినప్పుడు టోటల్ గా 3 పోలార్ బాడీస్, ఒకే ఒక ఫంక్షనల్ ఓవమ్ వస్తుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే ఈ ఫస్ట్ పోలార్ బాడీ డివైడ్ అవుతుంది ఇంకో 2 పోలార్ బాడీస్ లో. ఈ ఫస్ట్ పోలార్ బాడీ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ పోలార్ బాడీ నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ పోలార్ బాడీ డివైడ్ అవుతుంది. అది కాకుండా సెకండ్ పోలార్ బాడీతో పాటు 3 పోలార్ బాడీస్ వస్తున్నాయి. సో టోటల్ ఎన్ని అయిపోయి? 1 ఫంక్షనల్ ఓవమ్ అండ్ 3 పోలార్ బాడీస్ ఫ్రమ్ 1 ఊగోనియం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఒక ఊగోనియం నుంచి ఇప్పుడు ఇంకా మీరు ఇలాగే క్లాస్ లో ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తున్నది. సో ఆ క్వశ్చన్ మీరు ఎలా చేస్తారో మీకు తెలుస్తుంది అనమాట. ఇది మీకు అర్థమవుతే ఆ క్వశ్చన్ ఈజీగా చేస్తారు. ఈ పోలార్ బాడీస్ నేను చెప్పినట్టు డీజనరేట్ అయిపోతాయి, అంటే ఇంక మరి ఇంకా పనికిరావు పెద్దగా. ఓకేనా, అది ఆల్ రైట్. సో ఇప్పుడు ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూడండి. ఓకే, ఏం జరుగుతున్నదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి? నేను మీకు ఈ ప్రాసెస్ తో మీ బుక్ లో ఎలా ఉందో ఇది మీకు ఫస్ట్ చూపిస్తాను, దీంతో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫస్ట్ క్లియర్ గా విన్న తర్వాత ఆ టేబుల్ కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మీరు క్లియర్ గా చూడండి ఏం జరుగుతున్నదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊగోనియా నేను అన్నట్టు ప్రైమరీ oocyte కింద డెవలప్ అవుతున్నది. ఊగోనియా, క్లియర్ఫుల్ గా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఊగోనియా అనేది ప్రైమరీ oocyte కింద డెవలప్ అవుతున్నది. ఓకే, ఫైన్, క్లియరా ఇది? ఊగోనియా అనేది ప్రైమరీ oocyte కింద డెవలప్ అవుతున్నది. ఒకసారి ఊగోనియా ప్రైమరీ oocyte కింద డెవలప్ అయిన తర్వాత, ఓకే, వాట్ విల్ హ్యాపెన్? ఓకే, అండ్ దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ద ఫీటల్ లైఫ్. దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ద ఫీటల్ లైఫ్. నౌ దిస్ ప్రైమరీ oocyte, ఓకే, ఇట్ విల్ కంప్లీట్ ద ఫస్ట్ మియోటిక్ డివిజన్. కేర్ఫుల్ గా వినండి. It will complete the first meiotic division,
Okay, and it will reach the secondary oocyte stage and it will be ready. సెకండరీ oocyte స్టేజ్ కి వచ్చేసి అక్కడే ఇంకా ఆగిపోయి ఉంటుంది, ఇంకా దానికన్నా ముందుకి ఇంకా వెళ్ళదు, అక్కడే ఆగిపోయి ఉంటుంది, దానికన్నా ముందుకు వెళ్ళదు. వన్స్ వన్స్ ద స్పర్మ్ విల్ కమ్ అండ్ ఫర్టిలైజ్ ఇట్, జస్ట్ ఆ స్పర్మ్ ఎప్పుడైతే వచ్చి ఊసైట్ బయట ఇలా టచ్ చేస్తుందో అప్పుడే సెకండరీ ఊసైట్ ఓవం కింద మారుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా కాంప్లికేటెడ్. అందుకే నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఊగోనియా నుంచి ప్రైమరీ యూసైట్ వరకు ఏదైతే స్టేజ్ ఉన్నదో, ఊగోనియా నుంచి ప్రైమరీ యూసైట్ వరకు ఏదైతే స్టేజ్ ఉందో అది ఫీటల్ లైఫ్ లోనే జరిగిపోతుంది. అది హ్యాపెనింగ్ ఇన్ ది ఎంబ్రియోజెనిసిస్ స్టేజ్ ఓన్లీ. మీకు అక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు, అది అక్కడి వరకు క్లియర్ గా ఉంచుకోండి. ఊగోనియా నుంచి ప్రైమరీ యూసైట్ ఫీటల్ లైఫ్ లో కంప్లీట్ అయిపోతుంది. ప్రైమరీ యూసైట్ నుంచి సెకండరీ యూసైట్ స్టేజ్ మీకు ఇంపార్టెంట్. అక్కడ బర్త్ అయిపోయి చైల్డ్హుడ్ వచ్చి ప్యూబర్టీ వచ్చినంత వరకు, అన్ని అయినంత వరకు ఏం జరుగుతుంది అంటే సెకండరీ oocyte అనేది డెవలప్ అవుతున్నది బై ద టైమ్ ఇట్స్ ప్యూబర్టీ. అండ్ ఎవ్రీ టైం ఇంకా ప్యూబర్టీ వచ్చినప్పటి నుంచి ఇంకా సెకండరీ oocytes ప్రతి మంత్ ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంటాయి. ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ వన్ సెకండరీ oocyte వన్ సెకండరీ oocyte విల్ గెట్ రిలీజ్డ్. ఆ ఎగ్ నెస్ట్ అనేది చదివాం కదా, అక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. ఒక్క సెకండరీ oocyte ప్రతి నెల రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నేను ఇది, డోంట్ వరీ, ఈ నోట్స్ మీకు దొరికిపోతాయి. ఓకే, ఈ నోట్స్ మీకు దొరికిపోతాయి. వంశీ జేఈ క్లాస్ అంటున్నారు. వంశీ, మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఓకే, మీకు వంశీకి ఇంకా ఫనీ వీడియోస్ కి మీకు గుడ్ న్యూస్ ఉంది. జేఈ క్లాసెస్ కూడా వేరంగా స్టార్ట్ అవబోతున్నాయి మీకు. ఓకే, జేఈ క్లాసెస్ కూడా వేరంగా స్టార్ట్ అవబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు ద ఛానల్. ఓకేనా, జేఈ క్లాసెస్ మీకు స్టార్ట్ అవబోతున్నాయి. సో దిస్ ఇస్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. సో డోంట్ వరీ, రాబోయే కొన్ని రోజుల్లో త్వరగా జేఈవి క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఛానల్లోని. ఓకే, సో స్టే ట్యూన్ టు ద ఛానల్. సరే, సో యూ విల్ గెట్ దిస్ నోట్స్, సో డోంట్ వరీ. ఓకే, సో సెషన్ లో కంటిన్యూ అయిపోదామా పిల్లలు మరి? ఆల్ రైట్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే సెకండరీ oocyte అనేది ఏదైతే ఉందో అది ప్యూబర్టీలో ప్రతి నెల ఇంకా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి వరకు ఇంకా క్లాస్ 11 కి క్లాస్ 12 కి రెండింటికి. ఓకే, డోంట్ వరీ. సో ఎవ్రీ మంత్ సెకండరీ oocyte రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ సెకండరీ oocyte ఏదైతే ఉందో, ఓకే, ఇది రెడీగా ఉంటుంది. ఇట్ విల్ బి రెడీ ఫర్ ద ఫర్టిలైజేషన్ బై స్పర్మ్. అండ్ ఇఫ్ ద ఫర్టిలైజేషన్ విల్ హ్యాపెన్, then zygote will form. And if the fertilization will not happen, what will happen? It will get shed out అయిపోతుంది. ఓకే, మెన్స్ట్రల్ సైకిల్ ఏమవుతుంది? మెన్స్ట్రల్ షెడ్ అవుట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ అదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సెకండరీ oocyte ఏదైతే ఉందో, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్టిలైజ్డ్ బై ద స్పర్మ్, if the secondary oocyte is fertilized by the sperm, okay, secondary oocyte is fertilized by the sperm, ఏమవుతున్నది? ఓకే, ఇట్ కంప్లీట్స్ మియోసిస్ టు అన్ని చదువుతున్నదా, అడల్ట్ రీప్రొడక్టివ్ సైకిల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఓవంలో కన్వర్ట్ అయిపోయి ఓవంలో కన్వర్ట్ అవుతుంది. అప్పుడే ఓవంలో కన్వర్ట్ అవుతుంది. స్పర్మ్ వస్తేనే ఓవంలో కన్వర్ట్ అవుతుంది, లేదంటే కన్వర్ట్ అవ్వదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓకే, ఫనీ వీడియోస్. అదే స్పర్మ్ వచ్చి ఫర్టిలైజ్ చేయలేదు అనుకోండి, స్పర్మ్ వచ్చి ఫర్టిలైజ్ చేయలేదు అనుకోండి, దెన్ ఇట్ విల్ గెట్ డీజనరేటెడ్. అది డీజనరేట్ అయిపోయి వెళ్ళిపోతుంది ఇంకా. ఓకే, సో ఫర్ స్పర్మ్ వచ్చి ఫర్టిలైజ్ చేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ ఫార్మ్ ఓవమ్ అండ్ దెన్ ఇట్ విల్ ఫార్మ్ జైగోట్. అండ్ స్పర్మ్ వచ్చి ఫర్టిలైజ్ చేయకపోతే అది డీజనరేట్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ ఉంది చూడండి. డాష్ ఇస్ ద రిలీజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్. ఓవ్యులేషన్ అంటే ఏంటి? ఇంపార్టెంట్, నేను మీకు చెప్పేస్తాను. ఇక్కడ క్లియర్ గా వినండి. వాట్ ఈస్ ఓవ్యులేషన్? ఓవ్యులేషన్ ఇస్ ద రిలీజ్ ఆఫ్ సెకండరీ oocyte. సెకండరీ oocyte ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని మనం ఓవ్యులేషన్ అంటాం. ఓకేనా, సెకండరీ oocyte ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్ మనం ఓవ్యులేషన్ అంటాం. ఓకేనా, ఆల్ రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెకండరీ oocyte, 1 minute, మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇక్కడ, ఇది క్లియర్ చేస్తాను అండి. ఓకే, ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. ఇది క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఓకే, సో సెకండరీ oocyte ఏదైతే ఉందో, ఆల్రెడీ అర్జున్ ఆన్సర్ ఇచ్చేసారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అబ్బాయి, వెరీ గుడ్. ఓకే, సో ఎవరెవరైతే చాట్ సెక్షన్ లో ఉన్నారో ప్రతిసారి నీ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు వీడియోని ఒకసారి పాజ్ చేసి ఆన్సర్ ఇచ్చి దాని తర్వాత ప్లే చేసి వెళ్తే మీకు ఆన్సర్ ఏంటో తెలుస్తుంది, మీకు ఎంతవరకు అర్థమైందో గుర్తుంటుంది. సో ఓవ్యులేషన్ అంటే ద రిలీజ్ ఆఫ్ సెకండరీ
oocyte. సెకండరీ oocyte అని ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దాన్ని మనం ఓవ్యులేషన్ అంటాం. సో ఓవ్యులేషన్ అంటే ఏమీ లేదు, సెకండరీ oocyte రిలీజ్ అవడం. ఓకే, చాలు. ఇంకా ఇప్పుడు ర్యాపిడ్ సిక్రీషన్ ఆఫ్ డాష్ ఇండ్యూసెస్ ఓవ్యులేషన్. ఏది ఎక్కువ సిక్రీట్ అవడం వల్ల ఓవ్యులేషన్ జరుగుతుంది. ఇది నేను మీకు చెప్పేసేస్తాను, డోంట్ వరీ, ఇప్పుడు వస్తున్నది ఆ టాపిక్. బట్ ఎవరికైనా తెలుసుంటే దే కెన్ పాజ్ ద వీడియో అండ్ ఆన్సర్ నార్మల్ గా. ఇప్పుడు లైవ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అర్జున్ తప్ప ఇంకా మిగతా వాళ్ళు కూడా నాకు చాట్ బాక్స్ లో కనిపిస్తున్నారు, ఎవరు ఆన్సర్ ఎందుకు చేయట్లేదు. ఓకే, అందరూ ఫ్రీ మైండ్ తో టెన్షన్ లేకుండా ఆన్సర్ చేయండి. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫ్రీ మైండ్ తో టెన్షన్ లేకుండా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో అగో చూడండి, వినోద్ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్ వినోద్, వెరీ గుడ్. వెరీ గుడ్ అర్జున్. అర్జున్ డి, వినోద్ బి అని చెప్తున్నారు. అర్జున్ కూడా చెప్పాలి. ఇంకెవరున్నారు సెషన్ లో? ఇంకెవరున్నా వాళ్ళు ఆన్సర్ చేయండి. ఓకే, సో ర్యాపిడ్ సిక్రీషన్ ఆఫ్ డాష్ ఇండ్యూసెస్ ఓవ్యులేషన్. ఓకే, ఏది సిక్రీట్ అవడం వల్ల ఓవ్యులేషన్ జరుగుతుంది? ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ ఏదైతే ఉందో అది సిక్రీట్ అవడం వల్ల, అది సిక్రీట్ అవడం వల్ల ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మీకు ఓవ్యులేషన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈస్ట్రోజన్ అంటున్నారు, కరెక్ట్. ఈస్ట్రోజన్ అంటున్నారు, ఈస్ట్రోజన్ వల్ల కూడా ఓవ్యులేషన్ జరుగుతున్నది. యూఆర్ నాట్ రాంగ్ అబౌట్ ఇట్. కానీ ల్యూటినైజింగ్ హార్మోన్ ఏదైతే ఉందో దానిది ర్యాపిడ్ గా సిక్రీషన్ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే వెన్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ ఓవ్యులేషన్, ఓవ్యులేషన్ కి ఎప్పుడైతే టైం వచ్చేస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది? ఇది అర్జున్ వినోద్ ఇద్దరికి ఇద్దరు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేశారు, సో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఓకే, ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఎప్పుడైతే ఓవ్యులేషన్ టైం వచ్చిందో అఫ్ కోర్స్ ఎస్ట్రోజన్ ఈస్ రిలీజింగ్ అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ఓవ్యులేషన్. కరెక్ట్, కరెక్ట్ గా చెప్పారు మీరు. అది కాకుండా పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో, పిట్యూటరీ గ్లాండ్ నుంచి ల్యూటినైజింగ్ హార్మోన్ ఒక వేరే లెవెల్లో రిలీజ్ అవుతుంది మీకు. ఫుల్ ఒక వేరే లెవెల్లో మీకు రిలీజ్ అవుతుంది. ఓకేనా, ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఫుల్ ఒక వేరే లెవెల్లో మీకు రిలీజ్ అవుతుంది. ఫుల్ హై లెవెల్స్ లో రిలీజ్ అవుతాయి, ర్యాపిడ్ గా సిక్రీట్ అవుతుంది, ఫుల్ ఫాస్ట్ గాను. ఎందుకంటే అది రిలీజ్ అవడమే కాకుండా ఇంకోటి ఏం జరగాలి? కార్పస్ ల్యూటియం కూడా డెవలప్ అవ్వాలి. కార్పస్ ల్యూటియం తెలుసు కదా మీకు. కార్పస్ ల్యూటియం అంటే ఏంటో, తెలుసు కదా మీకు. ఆ కార్పస్ ల్యూటియం కూడా డెవలప్ అవ్వాలి అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది అవసరం. సో అందుకే ఇప్పుడు ఒకసారి వాట్ విల్ హ్యాపెన్ వెన్ ద సెకండరీ oocyte ఇస్ రిలీజ్? ఓవం నుంచి ఎప్పుడైతే సెకండరీ oocyte రిలీజ్ అయిపోతుంది, అంటే ఓవం కాదు, ఓవరీ నుంచి, సారీ. ఓకే, సెకండరీ oocyte రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు మనం చదువుకుంటాం గ్రాఫియన్ ఫాలికల్. సో గ్రాఫియన్ ఫాలికల్ నుంచి ఎప్పుడైతే సెకండరీ oocyte రిలీజ్ అయిపోతున్నదో, సెకండరీ oocyte అనేది రిలీజ్ అయిపోతున్నదో, ఓకే, దాన్ని మనం మిగులుతుంది ఏదైతే ఉందో దాన్ని కార్పస్ లూటియం అంటాం. సో వన్స్ ద సెకండరీ oocyte is released, okay, then the leftover part of the Graafian follicle is known as corpus luteum, and this will keep secreting progesterone. చాలా ఇంపార్టెంట్ ఇది, progesterone. ఈ progesterone is important. This progesterone is important for the ఇంప్లాంటేషన్ అది జరగాలన్నా. ఓకే, దాని తర్వాత ఆ ఫీటస్ ది గ్రోత్ అది జరుగుతున్నప్పుడు, ఇంప్లాంటేషన్ అది జరిగినప్పుడు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఫైన్, సరేనా? ఆల్ రైట్, పదండి నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్, ఇప్పుడు ఫాలిక్యులోజెనసిస్ అంటే ఏంటి? ఫాలిక్యులోజెనసిస్ అంటే ఏదైతే మనం ఇప్పటి వరకు చదువుకుంటున్నాం, ఓకే, సెకండరీ oocyte చదువుకుంటున్నాం. ఓకే, సెకండరీ oocyte అనేది గ్రాఫియన్ ఫాలికల్ అనే ఒక స్ట్రక్చర్ లోపల డెవలప్ అవుతుంది. ఓకే, సెకండరీ oocyte అనేది గ్రాఫియన్ ఫాలికల్ అనే ఒక స్ట్రక్చర్ లోపల డెవలప్ అవుతున్నది. ఓకే, ఆల్ రైట్. అందరికందరూ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కింద వెళ్ళి ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సరేనా? ఆల్ రైట్. సో ఇప్పుడు క్లియర్ గా విందాం. సో ద గ్రాఫియన్ ఫాలికల్ ప్రొడ్యూసెస్ సెకండరీ oocyte అండ్ విత్ ఇన్ ఇట్ రప్చర్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ రిలీజెస్ ఇట్. ఓకే, సో ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో, ఫాలికల్స్ అని ఉంటాయి, ఆ ఫాలికల్స్ లోపల ఈ ఏవైతే ఇది మనం ఏమనుకుంటున్నాం, ఓవం లేదంటే సెకండరీ oocyte ఏదైతే ఉందో అది డెవలప్ అవుతుంది. ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమోడియల్ ఫాలికల్. నాతో పాటు కేర్ఫుల్ గా వినండి. ప్రైమోడియల్ ఫాలికల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ప్రైమరీ ఫాలికల్ వస్తుంది, దాని తర్వాత oocyte, లోపల oocyte డెవలప్ అవుతుంది. బయట మీరు చూస్తే ఒక సెల్స్ ది లేయర్ డెవలప్ అవుతున్నది.
సెల్స్ ది లేయర్ డెవలప్ అవుతున్నది. ఆ సెల్స్ ది లేయర్ తో పార్ట్ ఏదైతే పూర్తి స్ట్రక్చర్ ఉందో లోపల ఇది ఊసైటు, లోపల ఈ ఎల్లో కలర్ ది ఊసైటు, అది కాకుండా బయట కొన్ని స్ట్రక్చర్స్ డెవలప్ అవుతున్నాయి. ఇది ఖాళీ స్పేస్ కనిపిస్తున్నది కదా, దీన్ని మనం యాంట్రమ్ అంటాం. వాట్ వి కాల్ దిస్? వి కాల్ ఇట్ యాంట్రమ్. ఏమంటాం? యాంట్రమ్. వి కాల్ ఇట్ యాస్ యాంట్రమ్. ఓకే. ఈ యాంట్రమ్ అనేది ఏదైతే ఉందో, ఈ యాంట్రమ్ అనేది ఏదైతే ఉందో, ఈ యాంట్రమ్ యాక్చువల్ గా ఈ దీన్ని బట్టి మనం రెండు ఫేజెస్ ఉంటాయి. ప్రీ యాంట్రల్ ఫేజ్, యాంట్రల్ ఫేజ్ అనేసి. ఓకే. ప్రీ యాంట్రల్ ఫేజ్ లో ఇగో ఈ ప్రైమోడియల్ ఫాలికల్ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. యాంట్రల్ ఫేజ్ లో ఈ యాంట్రమ్ ఉన్న ఫేజ్, ప్రైమరీ ఫాలికల్ సెకండరీ ఫాలికల్ ఏవైతే ఉన్నాయో అవి రెండు వస్తాయి. అక్కడ ఇంకా యాంట్రమ్ పూర్తిగా డెవలప్ అవ్వలేదు. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ యాంట్రమ్ ఇవన్నీ మీరు టెన్షన్ పడకుండా జాగ్రత్తగా వినండి. ఓకే. వినోద్ ఇంకా అర్జున్ ఇద్దరికి క్లియర్ గా అర్థం అవుతుంటే ఒక థమ్స్ అప్, ఒక లేదంటే ఓకే సార్, ఓకే, థమ్స్ అప్ ఏదో ఒకటి పంపించండి. అర్థం అయింది మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే. ఓకే. సరే. ఆల్రైట్. ఇంకా ఎవరైతే సెషన్ లో ఉన్నారో, ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్, కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి ఏం డౌట్స్ ఉన్నా మీరు డౌట్ సెక్షన్ అక్కడ టైప్ చేయొచ్చు. సరే, ఫర్దర్ వెళ్ళిపోదాం. సో ఈచ్ ప్రైమరీ oocyte gets surrounded by a layer of granulosa cells, by a layer of granulosa cells. ఓకే. ఈచ్ లేదు, అర్థం కాలేదా? అర్థం కాలేదు. ఓకే, ఓకే, ఫైన్, ఫైన్, అర్థం కాలేదు అంటున్నారు. సో ఇప్పుడు క్లియర్ గా ఇంకొకసారి చెప్తాను వినండి. ఓకే. సో ఫాలిక్యులోజెనెసిస్ అంటే, ఫాలిక్యులోజెనెసిస్ అంటే ఈ కొన్ని ఓవేరియన్ ఫాలికల్స్ అని ఉంటాయి. చూడండి ఇక్కడ ఒవేరియన్ ఫాలికల్స్ అని స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఓవరీలో ఒవేరియన్ ఫాలికల్స్ అని స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. మనం ఏవైతే ఊసైట్స్ ఏవైతే మనం చదువుకున్నాం ఇప్పటి వరకు, ఊగోనియము, ప్రైమరీ యూసైట్, సెకండరీ యూసైట్ అని చదువుకున్నాం. ఇవన్నీ ఎప్పుడైతే మనం చదువుకుంటున్నామో, ఒక ఇంపార్టెంట్, కొంచెం స్లోగా చెప్పాలా? ఓకే, ఓకే. యాక్చువల్ గా ఇది మీది వన్ షాట్ సెషన్ కదా, రివిజన్ సెషన్, అందుకే మనం కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాం. ఎందుకంటే మనం వేరంగా కంప్లీట్ చేయాలి. అందుకు ఓకే, అందుకు కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాం. సో ఇప్పుడు ఏవైతే ఒవేరియన్ ఫాలికల్స్ ఉన్నాయో, ఒవేరియన్ ఫాలికల్స్ అనేవి, డోంట్ వరీ, అర్జున్ ఇంకా వినోద్ ఎవరైతే ఉన్నారో సెషన్ లో, అందరికీ ఒక ఇంపార్టెంట్, ఎవరైతే ఈ సెషన్ వింటున్నారో, దిస్ ఇస్ అ వన్ షాట్ సెషన్, దిస్ ఇస్ అ రివిజన్ సెషన్. ఓకే. దిస్ ఇస్ నాట్ అ కంప్లీట్ ఎక్స్ప్లెనేటరీ సెషన్. ఇది కాకుండా మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కోసం వేరేగా, సార్ మాకు ఒక్కొక్క సింగిల్ టాపిక్ మీద వేరే వేరేగా ఎక్స్ప్లెనేషన్ కావాలి ఈ చాప్టర్ లో అంటే, అది మీరు చాట్ బాక్స్ లో పంపించండి. మీలో ఎవరికైనా ఈ చాప్టర్ వేరువేరుగా ఒక్కొక్క టాపిక్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతూ పూర్తిగా లెక్చర్ సిరీస్ కావాలా? కావాలంటే ఐ వాంట్ అ రేజ్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ వాంట్ అ రేజ్ ఆఫ్ హ్యాండ్, ఎస్ ఆర్ ఎస్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎస్, వీ వాంట్ సపరేట్ సిరీస్. ఓకే. మీకు కావాలి అంటే మీరు నాకు చాట్ బాక్స్ లో చెప్పాలి. అది చెప్తే దాన్ని బట్టి నేను ఒక రివిజన్ సిరీస్ ఇది మీకు అయిపోయిన తర్వాత ఒక మెయిన్ గా ఒక సిరీస్ తెస్తాను. కావాలా? వినోద్ కావాలంటున్నారు. వెరీ గుడ్. ఓకే, డన్, డన్. మీకు వేరేగా ఒక లెక్చర్ సిరీస్ తెస్తాను దీని మీద, డోంట్ వరీ. ఇది జస్ట్ మీరు, డన్, డన్. ఓకే. సో ఇది జస్ట్ మీరు ఏం చేస్తారంటే, జస్ట్ నార్మల్ గా కూర్చొని వినండి అంతే. టెన్షన్ ఫ్రీగా నార్మల్ గా కూర్చొని వినండి. నేను చెప్పిందంతా క్లియర్ గా వినండి అంతేను. ఆ సెషన్ నేను కండక్ట్ చేసినప్పుడు అప్పుడు వచ్చి ఇంకా క్లియర్ గా ఒక్కొక్క టాపిక్ ని డెప్త్ లో అండర్స్టాండ్ చేసుకుందాం. Until then, this will be completing a one shot session in which we'll be going with a little bit of a speed. Okay. All right. Now ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే, ఫాలికల్స్ లోని సెకండరీ, ప్రైమరీ యూసైట్స్, సెకండరీ యూసైట్స్ డెవలప్ అవుతున్నాయి. ఏదైతే మెచ్యూర్ అవుతుందో ఫాలికల్, దాన్ని అంటే జస్ట్ ఓవ్యులేషన్ అవ్వక ముందు, సెకండరీ యూసైట్ రిలీజ్ అవ్వక ముందు ఏదైతే స్టేజ్ ఉంటుందో దాన్ని గ్రాఫియన్ ఫాలికల్ అంటాం. ఆ గ్రాఫియన్ ఫాలికల్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ప్రైమరీ ఫాలికల్స్ కి వచ్చేద్దాం. ప్రైమరీ ఫాలికల్ బయట గ్రాన్యులోసా సెల్స్ జస్ట్ డెవలప్ అవడం మొదలయ్యి, అది కాకుండా ఈ లేయర్ చూడండి, జోనా పెలుసిడా అనేసి, జోనా పెలుసిడా అనేసి, ఆ జోనా పెలుసిడా లేయర్ చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు ఇది ఒకటి ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పాను. What is that important point? That at puberty, only 60,000 to 80,000 primary follicles are left in each ovary. By the time it's puberty, ఏం జరుగుతున్నది? 60,000 to 80,000. ఈ 60,000 to 80,000 టిల్ మెనోపాజ్ వరకు ప్రతి మంత్ ఒక్కొక్క ప్రైమరీ ఫాలికల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. టిల్ మెనోపాజ్ ప్రతి మంత్ ఒక్కొక్క ప్రైమరీ ఫాలికల్ రిలీజ్ అవుతూ సెకండరీ ఫాలికల్ అయ్యి గ్రాఫియన్ ఫాలికల్ అయ్యి అక్కడి నుంచి ఊసైట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే. అది మీకు ఇంపార్టెంట్. మనం చదివాం కదా, ఎగ్ నెస్ట్ అని చదివాం కదా, ఆ ఎగ్ నెస్ట్ లోనే ఇవన్నీ ఉంటాయి. ఓకే. సరే. దాని తర్వాత సెకండరీ ఫాలికల్స్ కి వచ్చేస్తే,
ఇంకా థీకా థీకా ప్రిజంప్టివ్ థీకా అనేసి ఒక థీకా సెల్స్ అనేది డెవలప్ అవుతాయి. ఇంకా ఈ థీకా సెల్స్ ఏవైతే ఉన్నాయో జోనా పెలుసిడా కాకుండా దానికి అవుట్ సైడ్ డెవలప్ అవుతాయి. జోనా పెలుసిడాకి బయట థీకా సెల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, ఎందుకు మనకి థీకా సెల్స్ ఇంపార్టెంట్ అంటే దే ఆర్ సైట్ ఫర్ యాక్షన్ ఆఫ్ గొనాడోట్రోపిన్స్ అండ్ స్టిరాయిడ్ హార్మోన్స్. ఏవైతే స్టిరాయిడ్ హార్మోన్స్ ఉన్నాయో ఇంకా అక్కడి నుంచి డెవలప్ అవడం మొదలెడుతుంటాయి ఇంకా. సరేనా? ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే టెర్షియరీ ఫాలికల్. టెరిషియరీ ఫాలికల్ లో మీకు క్లియర్ గా థీకా ఇంటర్నా థీకా ఎక్స్టర్నా రెండు క్లియర్ గా కనిపిస్తాయి. ఇంకా టెర్షియరీ ఫాలికల్ లో థీకా ఎక్స్టర్నా ఇంకా థీకా ఇంటర్నా ఇంకా ప్రాపర్ గా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం కొంచెం స్పీడ్ వెళ్తున్నాం కూడా మీరు ఏం అనుకోకూడదు, ఎందుకంటే దిస్ ఇస్ ద వన్ షాట్ రివిజన్. సో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ స్పీడ్. ఓకే, సో దీనికి సెపరేట్ సెషన్స్ కావాలని ఆల్రెడీ చెప్తున్నారు. దానికోసం సెపరేట్ ఈ చాప్టర్ కి సెపరేట్ ప్రతి ఒక్క టాపిక్ మీద వేరే వేరేగా సెషన్స్ తెద్దాం. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ టెర్షియరీ ఫాలికల్, వి హ్యావ్ థీకా ఇంటర్నా అండ్ థీకా ఎక్స్టర్నా. ఓకే, సో రెండు రెండు వచ్చేసాయి. ఏమిటంటే వచ్చాయి థీకా ఇంటర్నా థీకా ఎక్స్టర్నా అనేసి రెండు డివిజన్స్ వచ్చేసాయి. అది కాకుండా యాంట్రమ్ అనేది ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. దాంట్లో ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఓకే, అది యాంట్రమ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. లాస్ట్ ఇంకా టెర్షియరీ ఫాలికల్ గ్రాఫియన్ ఫాలికల్ కి వచ్చేస్తుంది. టెర్షియరీ ఫాలికల్ అనేది గ్రాఫియన్ ఫాలికల్, ఫస్ట్ ప్రైమరీ, దాంతో సెకండరీ ఫాలికల్, దాంతో టెర్షియరీ ఫాలికల్, లాస్ట్ లో ద ఫోర్త్ వన్ ఇస్ గ్రాఫియన్ ఫాలికల్ కింద డెవలప్ అయిపోతుంది టెర్షియరీ ఫాలికల్. సో ఇక్కడ అనేది మీకు ఫస్ట్ మియోటిక్ డివిజన్ జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గ్రాఫియన్ ఫాలికల్ డెవలప్ అవగానే ద ప్రైమరీ ఊసైట్ విల్ బికమ్ సెకండరీ ఊసైట్. ఇది ఈ ప్రైమ్ ఫస్ట్ మియోటిక్ డివిజన్ మనం చదివాం. ద ప్రైమరీ ఊసైట్ will become secondary oocyte and it will get arrested in metaphase stage. Metaphase, metaphase stage లో, ఓకే, మెటాఫేజ్ స్టేజ్ లో, ఓకే, స్టేజ్ లో మెటాఫేజ్ స్టేజ్ లో వచ్చి ఏమవుతుంది, ఆగిపోతుంది. ఓకే, సో డోంట్ వరీ. అక్కడ మెటాఫేజ్ స్టేజ్ లో వచ్చి ఆగిన తర్వాత ఎప్పుడైతే ఇంక స్పర్మ్ వచ్చి గ్రాఫియన్ ఫాలికల్ ని ఇలా టచ్ చేస్తుందో, ఓకే, ఓవం రిలీజ్ అయిన తర్వాత ఆ జోనా పెలుసిడా లేయర్ టచ్ అవగానే అప్పుడే సెకండరీ oocyte సెకండ్ మియోసిస్ జరిగి ఏం జరుగుతుంది, once the second meiosis is done, ovum zygote will form and ovum will be released and the zygote will be formed. Fertilization జరుగుతుంది. ఓకే, ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సో ద డివిజన్ ఆఫ్ సెకండరీ oocyte అరెస్ట్ సెట్, నేను ఇప్పుడే చెప్పాను. ఒక పర్టికులర్ స్టేజ్ లో సెకండరీ oocyte అరెస్ట్ అయిపోతుంది. అందరూ ఈ క్వశ్చన్ అటెండ్ చేయాలి. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ ఆల్రెడీ నీట్ లో రెగ్యులర్ గా వచ్చింది ఈ క్వశ్చన్. నీట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు నీట్ లో వస్తాయి. మీకు లైన్ బై లైన్ క్వశ్చన్స్ వస్తాయి నీట్ లో. ఓకే, సో డోంట్ వరీ. అది కాకుండా ఎవరికైనా ఎన్సీఆర్టీ రీడింగ్ సెషన్స్ కావాలా, ఓకే, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎవరికైనా ఎన్సీఆర్టీ రీడింగ్ సెషన్స్ కావాలి అంటే వాళ్ళు అది కూడా చెప్పచ్చు. దే కెన్ టెల్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఆల్సో ఆర్ దే కెన్ టెల్ ఇన్ ద చాట్ బాక్స్. చాట్ బాక్స్ లో ఇప్పుడు చెప్పండి, లేదంటే కమెంట్స్ లో చెప్పండి. ఓకే, ఆల్రైట్. సో ద డివిజన్ ఇన్ సెకండరీ oocyte అరెస్ట్ సెట్. సెకండరీ oocyte లో డివిజన్ ఎక్కడ అరెస్ట్ అవుతున్నది నాకు చెప్పాలి. మీరందరూ నాకు చెప్పేసి ఇవ్వాలి. ఇది ఎవరు చెప్తారు? ద డివిజన్ ఇన్ సెకండరీ oocyte arrested డాష్ స్టేజ్. ఎవరు చెప్తారు? ఆప్షన్ ABCD. ఇప్పుడే మనం ఏమనుకున్నాం? ఓకే, ప్రైమరీ oocyte ఏదైతే ఉందో ప్రైమరీ oocyte ఫస్ట్ మియోటిక్ డివిజన్ జరుగుతుంది. మియోసిస్ వన్, మియోసిస్ వన్, మియోసిస్ వన్ జరిగిన తర్వాత, ఓకే, మియోసిస్ వన్ జరిగిన తర్వాత సెకండరీ oocyte వస్తుంది కదా. ఈ సెకండరీ oocyte అనేది ఓవం కి వెళ్లకుండా మెటాఫేజ్ లోని మెటాఫేజ్ టూ లోని స్టక్ అయి ఉండిపోతుంది. ఒక్క నిమిషం, మెటాఫేజ్ టూ లోని స్టక్ అయి ఉండిపోతుంది. ఓకే, ఆల్రైట్, సరేనా? వినోద్, అర్జున్ ఆన్సర్ చేస్తారు. ఓకే, సో క్లియరా, అర్థమైందా ఏం జరుగుతున్నది? ఫస్ట్ వినోద్ ఇంకా అర్జున్, మియోసిస్ వన్ కాదమ్మా, మియోసిస్ వన్ కాదు అబ్బాయిలు, మియోసిస్ టూ. ఓకే, మియోసిస్ వన్ కాదు. ఎందుకంటే ప్రైమరీ oocyte నుంచి సెకండరీ oocyte, when the primary oocyte is developing into secondary oocyte, what is happening, meiosis 1 is already happened. meiosis 1 అక్కడ కంప్లీట్ అయిపోయింది. మనం మియోసిస్ టూ కి వచ్చేస్తాం. సెకండరీ oocyte ఏదైతే ఉందో ఇట్ విల్ అండర్గో మియోసిస్ టూ బిఫోర్ బికమింగ్ అన్ ఓవమ్. ఓకే, ఓవమ్ అవ్వక ముందు, లేదంటే oocyte అవ్వక ముందు, ఇప్పుడు ప్రాపర్ ఓవమ్ రావక ముందు ఇట్ విల్ అండర్గో మియోసిస్ టూ.
సెకండ్ మియోసిస్ జరుగుతుంది, సెకండ్ స్టేజ్ ఆఫ్ మియోసిస్ జరుగుతుంది. ఆ సెకండ్ స్టేజ్ ఆఫ్ మియోసిస్ లో మెటాఫేజ్ 2 అనే స్టేజ్ లో స్టక్ అయిపోతుంది. అది ఇంకా ఇటు జరగదు. ఓకే, ఇది ప్రతి మంత్ నేను అన్నట్టు మీకు గ్రాఫియన్ ఫాలికల్ లో రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే స్పర్మ్ వచ్చి ఫర్టిలైజ్ చేస్తుందో అప్పుడు ఈ మెటాఫేజ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ స్పర్మ్ వచ్చింది. ఓకే, అప్పుడు ఇది ఓవమ్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బికమ్ ఓవమ్. అది మీకు చాలా ఇంపార్టెంట్. అందుకే మెటాఫేజ్ ఆఫ్ మియోసిస్ 2 ఆప్షన్ డి అవుతుంది. ఏమైనా అర్థమైందా క్లియర్ గా? మియోసిస్ 2 లోనే ఏదైతే మెటాఫేజ్ ఉందో అక్కడ అరెస్ట్ అవుతుంది, మియోసిస్ 1 లో కాదు. అర్జున్ ఇంకా వినోద్ ఇద్దరికి ఏమైనా అర్థం అవుతున్నదంటే ఓకే అని చెప్పాలి. ఓకే అని చెప్పాలి. అర్జున్, వినోద్ ఇంకెవరైనా సెషన్ లో ఉన్నారో మీకు అర్థం అవుతున్నదంటే ఓకే ఓకే అని చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఓవంకి వచ్చేద్దాం. ఇంకా ఇప్పుడు ఓవం ఏదైతే ఉందో, ఓకే, ఇట్ ఈస్ అ నాన్ మోటైల్ స్ట్రక్చర్. మనకు తెలుసు ఇట్ ఈస్ అ నాన్ మోటైల్ స్ట్రక్చర్. అది కదలలేదు, స్పర్మే దాని వరకు రావాలి. ఓకే, దాని తర్వాత దీంట్లోని ఇదేదో న్యూక్లియస్ చాలా పెద్దగా ఉంటుంది. మెయిన్ గా మన మ్యామల్స్ లోని దీంట్లోని న్యూక్లియస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దీని స్ట్రక్చర్ ఏంటంటే ఇక్కడ క్లియర్ గా ఉంది దీని స్ట్రక్చర్. ఓకే, అన్నిటికన్నా బయట కరోనా రేడియేటా, దాని తర్వాత జోనా పెలుసిడా ఉంది. ఆ, దాని తర్వాత న్యూక్లియస్ అవన్నీ ఉన్నాయి. ఈ డయాగ్రామ్ మీకు దొరికిపోతుంది నోట్స్ లో, డోంట్ వరీ. నెక్స్ట్ ఏవైతే మెంబ్రెయిన్స్ ఉన్నాయో ఓవంలో అది మనం కేర్ఫుల్ గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ అనేది వైటలిన్ మెంబ్రెయిన్. ఓకే, లోపల నుంచి బయటకు వస్తున్నాం. వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఓకే, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్, ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ క్లియర్ గా వినండి. ఓకే, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఓకే, దెన్ vitelline membrane, it is inner thin transparent and is secreted by ovum itself. It is inner thin transparent and is secreted by ovum itself. దాని తర్వాత జోనా పెలుసిడా, మిడిల్ థిక్ ట్రాన్స్పరెంట్, దాని తర్వాత అన్నిటికన్నా బయట కొరోనా రేడియేటా. ఓకే, జస్ట్ బిఫోర్ ఓవ్యులేషన్ అవ్వక ముందే జస్ట్ ఫామ్ అవుతుంది అది. ఇక్కడ మీరు చూసుకోండి, మన NCERT లోనే ఉన్నది. ఇది ఏం జరుగుతున్నది, ఇక్కడ ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నది. ఒకసారి జోనా పెలుసిడా టచ్ అవగానే, అదే నేను మీకు చెప్తున్నాను, జోనా పెలుసిడాలో ఒకసారి టచ్ అయిపోగానే జోనా పెలుసిడా ఒకసారి టచ్ అయిపోగానే ఏం జరుగుతున్నది, వన్స్ ద జోనా పెలుసిడా ఇస్ టచింగ్ ద sperm is touching the zona pellucida, the secondary oocyte will become ovum. అది అన్నమాట. అక్కడ మెటాఫేజ్ 2 నుంచి టీలోఫేజ్ వరకు కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇది ఇంకొకసారి మనం వేరుగా పెట్టుకుందాం. సో అక్కడ మీకు క్లియర్ గా ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో డోంట్ వరీ. ఓకే, దాని తర్వాత నాన్ సెల్యులార్ మెంబ్రెయిన్ ఆఫ్ హ్యూమన్ ఓవమ్ ఇస్. ఓకే, మిగతా అన్ని చూస్తే మనకి సెల్స్ అన్ని ఉంటాయి, ఇందులో మనకి సెల్స్ లేవు, దేంట్లో సెల్స్ లేవు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. ఓకే, ఇది మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆల్రెడీ వచ్చింది నీట్ క్వశ్చన్ ఇది. నాన్ సెల్యులార్ లేయర్ ఏంటి? ఇప్పటి వరకు ఏంటి, సెల్యులార్ లేయర్స్ చూసాం. సెల్యులార్ లేయర్స్ ఏవేవి? సెల్యులార్ లేయర్స్ జోనా పెలుసిడా. ఓకే, దాని తర్వాత మెంబ్రేనా గ్రానులోజా, జోనా పెలుసిడా, ఇవన్నీ మెయిన్. జోనా పెలుసిడా అనేది మీది సెల్యులార్ లేయర్. సో ద నాన్ సెల్యులార్ లేయర్ విల్ బి నాన్ సెల్యులార్ లేయర్. సి 1 minute, ఇక్కడ చూడండి. ఓకే ఓకే, సారీ, జస్ట్ లిటిల్ బిట్ మిస్టేక్. జోనా పెలుసిడా ఇస్ ద నాన్ సెల్యులార్ లేయర్. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ఇంకొకసారి మెన్షన్ చేసేస్తున్నాను. జోనా పెలుసిడా ఇస్ ద నాన్ సెల్యులార్ లేయర్, అ స్మాల్ మిస్టేక్. ఓకే, సో జోనా పెలుసిడాలో మీకు ఏమి సెల్స్ లేవు. ఇక్కడ మీరు చూస్తే ఈ బ్లూ కలర్ లేయర్ ఏదైతే ఉందో, ఇక్కడ బ్లూ కలర్ లేయరే మన జోనా పెలుసిడా లేయర్. ఇంకొకసారి ఇక్కడ చూపిస్తున్నాను, దిస్ బ్లూ కలర్ లేయర్ ఇస్ జోనా పెలుసిడా. సో ఇక్కడ మనం చూసామంటే జోనా పెలుసిడాలో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ cells. It does not have any cells. Only the outer, this corona radiata has cells, follicular cells. Okay, but it is just a jelly coat. ఇది ఒక జెలీ కోట్ అంతే. ఓకే, సో దీంట్లో సెల్స్ ఉండవు మీకు. ఇప్పుడు ఈ క్వశ్చన్ విల్ మేక్ మోర్ సెన్స్ నౌ. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంకొకసారి చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి, అర్జున్, వినోద్. ఓకే, ఈ క్వశ్చన్ కి ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పొచ్చు క్లియర్ గా. ఏ ఏ అది సో అది అన్నమాట. ఇక్కడ మీ ఇద్దరికి అర్థమైపోయింది. ఓకే, అది సో జోనా పెలోసిడాలో ఏం జరుగుతున్నది,
జోనా పెలోసిడా ఏదైతే ఉందో, సారీ, జోనా పెలోసిడా ఏదైతే ఉందో అక్కడ మీది యాక్చువల్ గా జరుగుతున్నది ఏంటి, ఇట్ ఈస్ నాట్ అ సెల్యులార్ మెంబ్రేన్, ఇట్ ఈస్ అ నాన్ సెల్యులార్, ఇట్స్ జస్ట్ జెలీ కోట్ అంతే, అదొక జెలీ కోట్ అంతే. సో జెలీ కోట్. ఓకే, సరే, నెక్స్ట్. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో మీరు, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదో అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత ఎందుకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే దీంట్లో మీకు అన్ని ఇంపార్టెంట్ విషయాలు అన్ని వస్తాయి కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. సరే, ఇప్పుడు మెన్స్ట్రల్ సైకిల్ కి వచ్చేద్దాం. సో ద మెన్స్ట్రల్ సైకిల్ ఇస్ ద సైక్లికల్ చేంజ్ ఇన్ ద రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఆఫ్ ఫీమేల్స్. ఫీమేల్స్ లో ఏదైతే రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఉందో, ఓకే, ఫీమేల్స్ లో ఏదైతే రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఉందో ఆ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఏం జరుగుతున్నది, రెగ్యులర్ గా చేంజ్ అవుతున్నది. ఓకే, రెగ్యులర్ గా చేంజ్ అవుతున్నది. సో దాన్ని మనం మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. సో ద మెన్స్ట్రల్ సైకిల్ ఈస్ ఆఫ్ 28 to 29 days. ఓకే, అండ్ దీస్ సైక్లికల్ చేంజెస్ ఇన్ ది ఓవరీ ఆర్ ఇండ్యూస్డ్ బై ద లెవెల్స్ ఆఫ్ పిట్యూటరీ అండ్ ఓవేరియన్ హార్మోన్స్. ఏవైతే పిట్యూటరీ ఇంకా ఓవేరియన్ హార్మోన్స్ ఉన్నాయో ఆ పిట్యూటరీ ఓవేరియన్ హార్మోన్స్, ఒక నిమిషం, ఓకే, ఆ పిట్యూటరీ ఇంక ఓవేరియన్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో మీవి, ఆ పిట్యూటరీ ఇంక ఓవేరియన్ హార్మోన్స్ ఏమిటి హార్మోన్స్, వాట్ ఆర్ దీస్ హార్మోన్స్. ఓకే, మీ హార్మోన్స్, ఇంపార్టెంట్ హార్మోన్స్ ఏంటంటే గుర్తుపెట్టేసుకుందాం ఇక్కడ. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ హార్మోన్స్, ఇంపార్టెంట్ హార్మోన్స్ ఆర్ ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్, హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ నంబర్ 1. నంబర్ 2 అనేది ఎఫ్ఎస్హెచ్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, 2. మూడోది ఎస్ట్రోజెన్, 4ది ప్రొజెస్టెరాన్. ఈ 4 హార్మోన్స్ మీకు ఇంపార్టెంట్ మెన్స్ట్రల్ సైకిల్లో. మెన్స్ట్రల్ సైకిల్లో ఈ 4 హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నీ మీకు ఇంపార్టెంట్. ఓకే, సో మెనార్క్ అంటే ఫస్ట్ మెన్స్ట్రుయేషన్, మెనోపాజ్ అంటే లాస్ట్ మెన్స్ట్రల్ సైకిల్. అక్కడ ఇంకా మెన్స్ట్రల్ సైకిల్ అనేది జరగట్లేదు ఇంకా మెనోపాజ్ లో. సో ద రిప్రొడక్టివ్ ఫేజ్ ఆఫ్ అ ఫీమేల్ ఇస్ బిట్వీన్ మెనార్క్ అండ్ మెనోపాజ్. ఓకే, అది అన్నమాట. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫీమేల్స్ లో మెనార్క్ ఇంకా మెనోపాజ్ మధ్యనే వాళ్ళది రిప్రొడక్టివ్ ఫేజ్ అనేది ఉంటుంది. కానీ మేల్స్ లో త్రూ అవుట్ ద లైఫ్ ఉంటుంది. ఫ్రమ్ ప్యూబర్టీ త్రూ అవుట్ ద లైఫ్ వాళ్ళకి ఏముంటుంది, whole throughout the life they will have their reproductive phase. But in females it is only between the menarche, which is the first menstruation at puberty, till menopause. Okay, it's important. So menarche will be at puberty some 12 to 13 years 14 years time లో స్టార్ట్ అయ్యి మెనోపాజ్ దగ్గర 45 to 50 years వరకు రిప్రొడక్టివ్ ఫేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మీకు ఇంపార్టెంట్. సో దీంట్లో 4 హార్మోన్స్ ఇంపార్టెంట్. ఈ 4 హార్మోన్స్ ఒక్కదాని రోల్ మనం తెలుసుకోబోతున్నాం. సో డోంట్ వరీ. ఓకే, సో 4 ఫేజెస్ లో డివైడ్ అయ్యి ఉంది మెన్స్ట్రల్ సైకిల్. మీకు తెలిసినట్టు 4 ఫేజెస్ ఏంటది, మెన్స్ట్రల్ ఫేజ్, ఫాలిక్యులర్ ఫేజ్, ఓవ్యులేటరీ, ల్యూటియల్. ఇక్కడ మెన్స్ట్రల్ ఫేజ్ లో ఏం జరుగుతున్నది, డెవలప్ అవుతున్నది. ఓవం వచ్చి, ఓవం అనేది డెవలప్ ప్రాపర్ గా గ్రాఫిన్ ఫాలికల్ లో డెవలప్ అవుతున్నది. అదే ఫాలిక్యులర్ ఫేజ్ వస్తుంది. దాని తర్వాత ఓవ్యులేషన్ జరుగుతుంది. ఓవ్యులేషన్ అంటే ఓవం అనేది సెకండరీ ఓసైట్ అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ల్యూటియల్ ఫేజ్ ఎక్కడైతే కార్పస్ ల్యూటెమ్ అనేది ప్రొజెస్ట్రాన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఫేజ్ ఇస్ ద మెన్స్ట్రల్ ఫేజ్. ఓకే, ఫస్ట్ ఫేజ్ ఇస్ ద మెన్స్ట్రల్ ఫేజ్. అందరికీ క్లియర్ గా కనిపిస్తున్నదా, ఇది వెనక్కి ఏదైతే ఉందో అది అందరికీ క్లియర్ గా కనిపిస్తున్నదా. ఓకే, ద ఫస్ట్ ఫేజ్ ఇస్ ద మెన్స్ట్రల్ ఫేజ్. ఓకే, ఈ మెన్స్ట్రల్ ఫేజ్ లో ఏం జరుగుతున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ పాత ఫేజ్ లో ఏదైతే ఆల్రెడీ పీరియడ్స్ జరిగాయో ఆ పీరియడ్స్ నుంచి ఆల్రెడీ మెన్సెస్ అన్ని బ్రేక్ అయిపోయి ఉంది. ఫస్ట్ 4-5 days వరకు జస్ట్ ఇంకా ఇట్ ఈస్ కీపింగ్ అప్, ద బాడీ ఈస్ కీపింగ్ అప్. నా ఫ్రమ్ ద సిక్స్త్ డే, ఓకే, సిక్స్త్ డే నుంచి ఏం జరుగుతున్నది, సిక్స్త్ డే నుంచి ఎస్ట్రోజన్ లెవెల్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ సిక్స్త్ డే నుంచి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అయ్యి ఇంకా గ్రాఫియన్ ఫాలికల్ స్టేజ్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఫైవ్ డేస్ ఏం జరుగుతున్నది, ఇదంతా మెన్స్ట్రల్ 28 days సైకిల్ కదా. ఈ 28 days సైకిల్ ఇది. ఓకే, ఇట్స్ అ 28 day సైకిల్.
ఈ 28 డేస్ సైకిల్ ఏదైతే ఉందో ఈ 28 డేస్ సైకిల్ ఫస్ట్ 5 డేస్ ఏదైతే ఉందో ద ఫస్ట్ 5 డేస్ is the is that the uterus, the whole reproductive system is preparing. Okay, and from the sixth day the estrogen levels will rise. The estrogen levels will rise. Once the estrogen levels will rise, what will happen? The uterine lining ఏదైతే ఆల్రెడీ ముందున్న menstrual cycle లో పోయిందో యూటరస్ లైనింగ్ అది పికప్ అవుతుంది, అది ఇంకా మళ్ళీ గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. యూటరస్ లో సెల్స్ ఏదైతే ఎండోమెట్రియం సెల్స్ ఉన్నాయో, ఎండోమెట్రియం మెయిన్లీ ఎండోమెట్రియం ఎండోమెట్రియం ఈ సెల్స్ ది లేయర్, ఈ లేయర్ మీది యూటరస్ లో డెవలప్ అవడం స్టార్ట్ అయిపోతుంది. సో ఇది అవుతుండగా ఏమవుతుందంటే బై ద టైమ్ ఇట్ ఈస్ రీచింగ్ ద 13th or 14th day, it is the peak stage where the estrogen is at the peak. Okay, and that's when the ovulation will happen. And the ovulation అంటే ఏంటి? సెకండరీ oocyte రిలీజ్ అవడం. సెకండరీ oocyte అనేది రిలీజ్ అవుతుంది, రిలీజెస్, సెకండరీ oocyte రిలీజెస్. ఓకే, సెకండరీ oocyte ఎప్పుడైతే రిలీజ్ అయిపోతున్నదో ఫర్దర్ ఇంకా 19th డే నుంచి ఒకసారి రిలీజ్ అయిపోగానే లూటియల్ ఫేజ్ వస్తుంది. లూటియల్ ఫేజ్ లో కార్పస్ ల్యూటియం అనేది కార్పస్ ల్యూటియం కార్పస్ ల్యూటియం అనేది ఏంటి? ఇట్ ఈస్ ద రెమినెంట్ ఆఫ్ ద గ్రాఫియన్ ఫాలికల్. కార్పస్ ల్యూటియం ఇస్ ద రెమినెంట్ అంటే గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే ఉందో మనం చూసాం, గ్రాఫియన్ ఫాలికల్ లో ఓవం అనేది చిన్న పార్టే. అది ఒకసారి దాంట్లో నుంచి ఓవం లేదంటే సెకండరీ oocyte రిలీజ్ అయిపోగానే ఏదంతా మిగతా సెల్ మాస్ మిగిలిందో దాన్ని కార్పస్ ల్యూటియం అంటాం. ఆ కార్పస్ ల్యూటియం నుంచి మీకు ప్రొజెస్ట్రాన్ అనేది రెగ్యులర్ గా రిలీజ్ అవుతుంది. ప్రొజెస్టిరాన్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ ఇఫ్ ఎట్ ఆల్ ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫామ్ అయ్యి ఓకే ఇంప్లాంటేషన్ అవ్వాలంటే ఈ ప్రొజెస్ట్రాన్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్లాంటేషన్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ నో ఇంప్లాంటేషన్, దెర్ ఇస్ నో ఫర్టిలైజేషన్, స్పర్మ్ రానేలేదు, ఫర్టిలైజేషన్ అనేది జరగలేదు, సో దిస్ ప్రొజెస్ట్రాన్ ఇట్ సెల్ఫ్ విల్ హెల్ప్ ఇన్ రిమూవల్ ఆఫ్ ద హోల్ ఎండోమెట్రియం లేయర్. ఏదైతే ఎండోమెట్రియం లేయర్ థిక్ గా ఫామ్ అయిందో ఓవరీలో అదంతా ఏం జరుగుతుంది? రిమూవ్ అయిపోతుంది. ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్టిలైజ్డ్. అర్థమైందా? ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి కార్పస్ ల్యూటియం గురించి రెండు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ విషయం ఏంటంటే అది ప్రొజెస్ట్రాన్ అనేది రిలీజ్ చేస్తున్నది. కార్పస్ ల్యూటియం ఇట్ ఈస్ ద రెమినెంట్ ఆఫ్ ద గ్రాఫియన్ ఫాలికల్ ఆఫ్టర్ ద సెకండరీ oocyte ఈస్ రిలీజ్. ఒకసారి సెకండరీ oocyte రిలీజ్ అయిపోగానే ఏదైతే గ్రాఫియన్ ఫాలికల్ మిగులుతుందో అది కార్పస్ ల్యూటియం లో కన్వర్ట్ అయిపోతుంది. ఒకసారి కార్పస్ ల్యూటియం లో కన్వర్ట్ అయిపోగానే అది ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తుంది కదా, ఆ ప్రొజెస్ట్రాన్ కి రెండు రోల్స్ ఉంటాయి. ద ఫస్ట్ రోల్ ఇస్ దాట్ if there is fertilization by the sperm, if there is fertilization by the sperm, okay, then it will actually prepare the zygote for implantation. And if there is no fertilization, it will actually propel the removal of the endometrium layer. So that is the removal of the menses. Okay, అప్పుడు దాన్ని పీరియడ్స్ అని అంటాం. ఆ పీరియడ్స్ లో మెన్సెస్ లేయర్ అనేది పూర్తిగా రిమూవ్ అవుతుంది. ఓకే, అది అన్నమాట. ఇది మనకి రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. ఎవ్రీ మంత్ ఏదైతే ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళలో జరిగే ప్రాసెస్. ఓకే, ఆల్ రైట్. సో మెన్స్ట్రల్ ఫేజ్ ని యాక్చువల్ గా ఒక ఫ్లో చార్ట్ లో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చేసి ఇచ్చాం. ఈ ఫ్లో చార్ట్ ని మీరు కేర్ఫుల్ గా ఒకసారి చూసేసుకుంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. నో నీడ్ టు వరీ. ఓకే, సో మెన్స్ట్రల్ ఫ్లో లో ఏమిటి ఉంటాయి అన్నది ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎండోమెట్రియం సిక్రీషన్. నేను మీకు చెప్పాను ఎండోమెట్రియం లేయర్ అనేది బ్రేక్ అయిపోయి రిలీజ్ అవుతుందని. సో దిస్ ఎండోమెట్రియం సెక్రీషన్స్ బ్లడ్ అండ్ అన్ఫర్టిలైజ్డ్ ఓవమ్, ఇది ఇంపార్టెంట్. ఓవమ్ ఇస్ అన్ఫర్టిలైజ్డ్, అది ఫర్టిలైజ్ అవ్వలేదు. సో అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఆల్సో రిడ్యూసెస్. ఒకసారి ఇది అయిపోగానే ఈస్ట్రోజన్ అనేది రిడ్యూస్ అయిపోతుంది. ఓకే, అది అన్నమాట. సో ఫేజ్ యూజువల్లీ ఇంక్లూడ్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ మెన్స్ట్రల్ ఫేజ్ ఇక్కడ చూస్తే మనం ఫేజ్ 1 ఫేజ్ 2 లో డిఫరెంట్ హార్మోన్స్ ది రోల్ ఎలా ఉందో, డిఫరెంట్ హార్మోన్స్ ది రోల్ ఎలా ఉందో అది మనం చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ద ప్రొడక్షన్ ఇక్కడ ఏం జరుగుతున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ 3 to 5 days మధ్యన ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది మంచిగా రిలీజ్ అవుతున్నది. రిలీజ్ అవుతూ ఏం జరుగుతున్నది అంటే కార్పస్ ల్యూటియం, పాత కార్పస్ ల్యూటియం ఏదైతే ఉందో అది డీజనరేట్ అయిపోతుంది. ఫాలిక్యులర్ ఫేజ్ లో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అయ్యి గ్రాఫిన్ ఫాలికల్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. దాని తర్వాత ఓవ్యులేటరీ ఫేజ్ లో ఓవ్యులేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది ఇంపార్టెంట్, ఎల్హెచ్ అనేది సర్జ్ అవుతుంది ఫుల్. ల్యూటినైజింగ్ హార్మోన్స్ ఫుల్ గా సర్జ్ అయ్యి ఓవ్యులేషన్ జరిగి సెకండరీ oocyte రిలీజ్ అయిపోతుంది. సెకండరీ oocyte అనేది
రిలీజ్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత లాస్ట్ లోకి వచ్చేస్తే ల్యూటియల్ ఫేజ్. ఇక్కడ మనం చెప్పినట్టు కార్పస్ ల్యూటియం అనేది ఫామ్ అయ్యి గ్రాఫియన్ ఫాలికల్, రప్చర్డ్ గ్రాఫియన్ ఫాలికల్, అదే ఒకసారి గ్రాఫియన్ ఫాలికల్ నుంచి సెకండరీ ఓసైట్ రిలీజ్ అయిపోగానే దాని నుంచి కార్పస్ ల్యూటియం ఫామ్ అయ్యి అది ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తుంది. అది ఎండోమెట్రియం లేయర్ ఏదైతే ఉందో దాన్ని థిక్ అది చేసి ప్రెగ్నెన్సీకి రెడీ చేస్తుంది యూటరస్ ని. ఫర్ సపోజ్ ప్రెగ్నెన్సీ జరగలేదంటే ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ద షెడ్డింగ్ ఆఫ్ ద ఎండోమెట్రియం అండ్ పీరియడ్స్ అనేవి జరుగుతాయి. దీంట్లో అయితే మెన్సెస్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ ద ఫోర్ ఫేజ్. ఓకే, వెర్ యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ. ఇది ఈ టేబుల్ మీకు హోంవర్క్ లా చూసుకోండి ఒకసారి. దిస్ టేబుల్ ఈస్ అ హోంవర్క్ ఫర్ యూ. చెక్ దిస్ టేబుల్ ప్రాపర్లీ అండ్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్. ఓకేనా? దాని తర్వాత ఇదంతా మీకు టేబుల్ ఆల్రెడీ ఇది ఒకసారి మీరు చూసుకుంటే మీకు ఇంకొకసారి కూడా అర్థమైపోతుంది. ఇది అన్నమాట. నా హార్మోనల్ కంట్రోల్ ఏదైతే ఉందో నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఎఫ్ఎస్హెచ్, ఓకే, ఎల్హెచ్, దాని తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, అది మీకు హార్మోనల్ కంట్రోల్ కింద వస్తుంది. ఓకే, సో హార్మోనల్ కంట్రోల్లో ఏం జరుగుతున్నది ఇక్కడ మనం చూస్తే, ఓకే, ఫస్ట్ 1 to 14 డేస్ వరకు ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఫస్ట్ 1 to 14 డేస్ వరకు ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఇక్కడ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మంచిగా రిలీజ్ అవుతుంది. Okay, so it is releasing in higher levels. The 14 to 28 days is known as the luteal phase, where the luteinizing hormone will keep releasing. Okay, ఇక్కడ బాడీ టెంపరేచర్ కూడా మ్యాటర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ 1 to 14 డేస్ లో మనకి బాడీ టెంపరేచర్ అనేది కొంచెం డ్రాప్ అయ్యి దాని తర్వాత పికప్ అయ్యి 36.7 వరకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ద బాడీ టెంపరేచర్ విల్ ఆల్సో చేంజ్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఫేజ్ వేర్ యూ కెన్ సీ ఇన్ ద మిడిల్ 14th డేలో మీకు కరెక్ట్ గా ఇక్కడ ఓవం అనేది రిలీజ్ అవుతుంది. 14th డేలో ఓవం అనేది రిలీజ్ అవుతుంది. ఇవన్నీ గ్రాఫ్స్ మీరు చూసుకుంటే ఈ హార్మోన్స్ అన్ని ఇవన్నీ స్టేజెస్ లో ఎలాంటి లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయి అనేది చూపిస్తున్నారు. ఓకే, అది. సో ఇది మీరు ఒకసారి గో త్రూ చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. దిస్ ఆల్సో అ హోంవర్క్ ఫర్ యూ. 1 minute. This is also a homework for you. I'll give you this notes, don't worry. This is also a homework for you. Okay, fine. Next, so menstrual flow occurs due to lack of. Menstrual flow occurs due to lack of. ఎవరు చెప్తారు? ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఏది లేకపోవడం వల్ల మెన్స్ట్రల్ ఫ్లో అనేది జరుగుతుంది? ఏ హార్మోన్ లేకపోవడం వల్ల మెన్స్ట్రల్ ఫ్లో అనేది జరుగుతున్నది? ఓకే, సో ఏ లేకపోవడం వల్ల, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు. సరేనా? ఓకే, ఫైన్. మెన్స్ట్రల్ ఫ్లో అనేది ఎలా జరుగుతున్నది? పెయిన్ వల్ల జరుగుతున్నది. ఆల్రెడీ ఏ అని చెప్తున్నారు, వెరీ గుడ్. ఓకే, ఏ అని లేదా? ఓకే ఓకే, సారీ సారీ, అర్జున్ చెప్తారు ఏ అనేసి. సో వాసోప్రెసిన్ అంటున్నారు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా ప్రొజెస్ట్రాన్ కి 2 ఫంక్షన్స్ ఉన్నాయని నేను చెప్పాను. ప్రొజెస్ట్రాన్ కి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇఫ్ 2 ఫంక్షన్స్. ఫంక్షన్ నెంబర్ 1, if fertilization happens. Fertilization happens. ఫర్టిలైజేషన్ అనేది జరిగిందంటే, ఓకే, ఇట్ విల్ హెల్ప్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎండోమెట్రియం లేయర్. ఎండోమెట్రియం లేయర్ ని డెవలప్ నార్మల్ గానే చేయడానికి ట్రై చేస్తున్నది. అది కాకుండా సర్వైకల్ ప్లగ్ అనేది క్రియేట్ చేస్తుంది. సర్వైకల్ ప్లగ్, సో దట్ నో మోర్ స్పర్మ్స్ ఎంటర్. సర్వైకల్ ప్లగ్ అనేది క్రియేట్ అయ్యి ఇంకొక స్పర్మ్స్ ఎంటర్ అవ్వకుండా మెయిన్ ఇది ఒకటి చేస్తుంది. ఫర్ సపోజ్ దెర్ ఈస్ నో ఫర్టిలైజేషన్. In that case of no fertilization, the progesterone levels will drop. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రాప్ అయిపోతాయి, పడిపోతాయి, ఒక్కసారిగా డ్రాప్ అయిపోతాయి. సో డ్రాప్ అయిపోగానే ఏం జరుగుతుంది? దిస్ లీడ్స్ టు, ఓకే, మెన్స్ట్రల్ ఫ్లో. ఎందుకంటే ఈ హార్మోన్ ఉండడం వల్ల ఎండోమెట్రియం లేయర్ డెవలప్ అయ్యి ఫర్దర్ వెళ్ళి సర్వైకల్ ప్లగ్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ ద సర్విక్స్ ఏరియాలో వెళ్ళి ఒక ప్లగ్ లాంటి డెవలప్ చేస్తుంది. దీనివల్ల అయితే కొత్త స్పర్మ్స్ రావు.
ఇప్పుడు ఎప్పుడైతే అసలు ఫర్టిలైజేషన్ అనేది జరగట్లేదో, సో ఒక్కసారిగా ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ పడిపోగానే ఈ ఎండోమెట్రియం లేయర్ ఇంకా డెవలప్ అవడం ఆగిపోయి అది బ్రేక్ అయిపోయి మెన్స్ట్రల్ ఫ్లో లో బయటకు వచ్చేస్తుంది. ఓకే, అందుకు మీకు ప్రొజెస్ట్రాన్ అనేది ఆన్సర్. సో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద మెన్స్ట్రల్ ఫ్లో అవ్వాలంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కింద పడిపోవాలి. సో ఎవ్రీ టైమ్ ద ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ డ్రాప్ డౌన్ బికాస్ there is no fertilization, then menstrual flow will occur. But if there is fertilization, the progesterone will help in implantation of the zygote or the embryo. ఓకే, ఇది ఇంపార్టెంట్. చాలా ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ గా ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ గా ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ మీరు డెఫినెట్ గా అటెంప్ట్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఓకే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ మెమేలియన్ కార్పస్ ల్యూటియం ఈస్ టు ప్రొడ్యూస్. ఇది నేను మీకు అడుగుతున్నాను ఇప్పుడు. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు యూ రైట్ నౌ. ఓకే, ఈ క్వశ్చన్ చెప్తారు ఎవరైతే. ఎనీవన్ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ whoever is seeing this video, pause this for a minute and try to answer it in the comments or in the chat box for sure. then then will then you can see the answer. ఓకే, సో ద మెమేలియన్ కార్పస్ ల్యూటియం ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పటి వరకు నేను చాలా సార్లు చెప్పాను ఏంటది. సో వాట్ డస్ ద మెమేలియన్ కార్పస్ ల్యూటియం డూ? వాట్ డస్ ద మెమేలియన్ కార్పస్ ల్యూటియం డూ? మెమిలిన్ కార్పస్ లూటియం ఏం చేస్తున్నది? ఇట్ ఈస్ రిలీజింగ్, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఇట్ ఈస్ రిలీజింగ్ ప్రొజెస్టరాన్. ఓకే, ఇట్ ఈస్ రిలీజింగ్ ప్రొజెస్టరాన్. ఓకే, ఫైన్. It is releasing progesterone, and this progesterone is important for two functions. Okay, especially for the implantation of the zygote and for creating a cervical plug. Okay, Vinod already answer ఇచ్చారు, వెరీ గుడ్. బిఎన్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఇది మీకు ఎన్సీఆర్టీలో ఉంది. ఒకసారి వెళ్ళి ఎన్సీఆర్టీలో చెక్ చేయండి, ఇది మీకు హోంవర్క్. ఇది ఇక్కడ మీకు అన్ని హార్మోన్స్ ది వేరే వేరే లెవెల్స్ ఇచ్చారు క్లియర్ గా. అర్జున్ కూడా బి ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్ అబ్బాయి. అర్జున్ అండ్ వినోద్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. అర్జున్ ఇంకా వినోద్ ఓకే రెగ్యులర్ గా వచ్చి క్లాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సో వెరీ గుడ్ అర్జున్ అండ్ వినోద్. ఓకే, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ప్రిపరేషన్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, లేదంటే చాట్ బాక్స్ లో చెప్పండి. మీకు ఎలాంటి ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయన్నా చదువుకుంటున్నప్పుడు ఓకే, మీకు మీ చాట్ బాక్స్ లో చెప్పండి, లేదంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అందరికీ చెప్తున్నాను ఇది, అర్జున్ ఇంకా వినోద్కే కాదు, అందరికీ చెప్తున్నాను. ఓకే, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. ఓకే, సో డోంట్ వరీ. ఆల్ రైట్, సరే. ఇప్పుడు ఇప్పుడు ఇంక ఇంపార్టెంట్ విషయం చూడండి. ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఫాలికల్ డెవలప్ అవుతూ మెచ్యూర్ అయ్యి ఓవ్యులేషన్ అయ్యి, ఇది చాలా మంచిగా ఇచ్చారు మీ టెక్స్ట్ బుక్ లో, ఎన్సీఆర్టీలో చాలా క్లియర్ గా ఇచ్చారు. సో అందుకే ఇది హోంవర్క్ గా ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఎనీవేస్ వెన్ వీఆర్ స్టడీయింగ్ సెపరేట్లీ దీస్ టాపిక్స్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ అగైన్ వన్స్ మోర్, సో డోంట్ వరీ. ఓకే, సరే. ఇక్కడ ఫర్టిలైజేషన్కి వచ్చేద్దాం. ఇంకా ఫర్టిలైజేషన్కి వచ్చేద్దాం. సో ఫర్టిలైజేషన్ ఏంటి? ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూజ్ అయిన తర్వాత జైగోట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ప్రాసెస్ ని ఫర్టిలైజేషన్ అంటాం. సో ఆ ఫ్యూజ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఫ్యూజన్ ప్రాసెస్, స్పర్మిక్ ఓవెన్ వచ్చి ఇలా ఫ్యూజ్ అవుతాయి కదా, ఆ ఫ్యూజన్ ప్రాసెస్ మనం అంటాం ఫర్టిలైజేషన్ అంటాం. సో ఇవి రెండు ఏంటి? గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ వస్తాయి, అండ్ ద జైగోట్ విచ్ ఫార్మ్స్ ఇస్ డిప్లాయిడ్. ఓకే, ఇది మనకి తెలుసు. ఓకే అర్జున్, ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్కమ్ అబ్బాయి. ఓకే, సో ఇలాగే క్లాసులు రెగ్యులర్ గా వచ్చి అటెండ్ అది చేస్తుంటే మీకు అన్ని టాపిక్స్ క్లియర్ అవుతాయి. సో ఈవెన్ ఐ విల్ ఫీల్ హ్యాపీ దట్ ఐ ఏబుల్ టు హెల్ప్ యూ. నేను మిమ్మల్ని హెల్ప్ చేయగలిగిన నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది అన్నమాట. సో ఫైనల్ గా మనకి అదే కావాలి, అన్ని టాపిక్స్ మీకు క్లియర్ అవడం కావాలి. ఓకే, అది. సో ఇక్కడ ఫర్టిలైజేషన్ మీ బుక్ లో ఇలా ఇచ్చారు, మీకు తెలుసు. సో నో నీడ్ టు సీ. సో ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతున్నది మనం స్టార్టింగ్ లో నుంచి చదువుకున్నాం. In the beginning only we studied that ampulla is the place where ampulla in the fallopian tube is the place where fertilization is happening. The site of fertilization అంటే ఏంటి? Ampulla. Ampulla is the site where fertilization is happening. ఈ ఏవైతే రీజన్స్ ఉన్నాయో యాంపులా రీజన్, ఇక్కడ వరకు స్పర్మ్స్ ఇలా ట్రావెల్ చేసుకుంటూ వస్తాయి. వచ్చి ఇక్కడ మనది ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఈ ఏరియాలో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఇది మీకు ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్స్ ఏంటి? ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుందో దాంట్లో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఏం జరుగుతున్నది? స్పర్మ్ అనేది ఓవమ్ ని ఫస్ట్ ఎంటర్ అవ్వాలి. ఓకే, ఓవమ్ ని అప్రోచ్ చేయాలి. ఓవమ్ ని అప్రోచ్ అయిన తర్వాత దాని తర్వాత పెనిట్రేట్ చేయాలి. జోనా పెనిస్ట్రా లేయర్ అంతా బ్రేక్ చేసుకొని లోపల పెనిట్రేట్ చేయాలి. సో పెనిట్రేట్ అయిన తర్వాత కార్టికల్ రియాక్షన్ జరుగుతుంది. కార్టికల్ రియాక్షన్ జరిగిన తర్వాత లాస్ట్ లో గ్యామెటిక్ న్యూక్లియై అంటే ఏంటి? మేల్ అండ్ ఫీమేల్ న్యూక్లియై అనేవి ఫ్యూజ్ అవుతాయి. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు
ఎలా జరుగుతున్నది ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ అంతా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇన్సెమినేషన్. వాట్ ఈస్ ఇన్సెమినేషన్? ఇన్సెమినేషన్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ స్పర్మ్స్, ఎంట్రీ ఆఫ్ ద స్పర్మ్స్, ద ప్రాసెస్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ స్పర్మ్స్ ఇన్ టు ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఏదైతే స్పర్మ్స్ ఉన్నాయో ఆ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాయో ఆ ప్రాసెస్ ని ఇన్సెమినేషన్ అంటున్నాం. సో ఇందులో ఏం జరుగుతున్నది అంటే ప్రతిసారి ఎప్పుడైతే ఇజాక్యులేట్ అవుతుందో, ఎవ్రీ టైమ్ ద మేల్ ద మేల్ ఎజాక్యులేట్స్, ద మేల్ రిలీజెస్ నియర్లీ 400 million sperms. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఓకే, అండ్ ఓన్లీ అబౌట్ 100 అంటే బోల్డ్ స్పర్మ్స్ ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. సో దెర్ ఇస్ అ హ్యూజ్ స్క్రీనింగ్ ప్రాసెస్. ఓకే, బోల్డ్ బ్యారికేడ్స్ పెట్టేసారు అనమాట, గేట్లు ఉన్నాయి బోల్డ్. ఓకే, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎప్పుడైతే స్పర్మ్స్ ఎంటర్ అవుతున్నాయో, ఓకే, ఎప్పుడైతే మనం ఒక ఇంపార్టెంట్ మీరు నాది రెగ్యులర్ సెషన్ ఒకసారి అటెండ్ చేయండి. ఇదే చాప్టర్ మీద ఒక రెగ్యులర్ సెషన్ చేసినప్పుడు చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నాం. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. స్పర్మ్స్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి బ్యారికేడ్స్ క్రాస్ చేసుకుంటూ ఫైనల్ గా ఓవమ్ ని అప్రోచ్ చేసి ఫర్టిలైజేషన్ అని జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్. ఓకే, మీరు ఇంకా మీరు కావాలంటే న్యూక్లియస్ మీడియా అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, న్యూక్లియస్ మీడియా అనేసి. అందులో మీరు వెళ్ళి చూసారంటే దాంట్లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతున్నది అనేసి. ఓకే, హాయ్ దుర్గా. ఓకే ఓకే ఓకే, దుర్గా క్లాసిక్ కొత్త అంట, అండ్ లేట్ గా వచ్చాను అంటున్నాడు. ఏం పర్వాలేదు. అందరూ అందరూ దుర్గాకి హాయ్, హాయ్ దుర్గా అనేసి పెట్టండి. హాయ్ దుర్గా అనేసి పెట్టండి అందరికి అందరూ. ఓకే ఓకే, హాయ్ దుర్గా అనేసి పెట్టండి. హాయ్ దుర్గాకి అందరూ వెల్కమ్ చెప్పండి. క్లాస్ లో అందరూ దుర్గాకి వెల్కమ్ చెప్దాం. హాయ్ దుర్గా అనేసి పెట్టండి అందరూ. ఓకే, సరే. దుర్గా సూర్య హేమంత్. సో హాయ్ దుర్గా అని పెట్టండి అందరూ. ఓకే, హాయ్ దుర్గా అని పెట్టారు, వెరీ గుడ్. ఓకే, సరే, ఆల్ రైట్. సో సరే, సో కంటిన్యూ అవుదాం. దుర్గా క్లాస్ కేర్ఫుల్ గా వినండి, కంటిన్యూ అయిపోతున్నాం. సో ఇక్కడ ఈ హండ్రెడ్స్ ఇవి స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వెజైనాలో ఎంటర్ అయిన తర్వాత దాని తర్వాత స్వర్విక్స్ కి వెళ్ళి దాని తర్వాత యూటెరస్ లోకి వెళ్ళి ఏం జరుగుతుంది, ఇక్కడ వెజైనాలో ఎంటర్ అయ్యి సర్విక్స్ కి వెళ్ళి యూటెరస్ కి వెళ్తాయి. ఓకే ఓకే, సర్విక్స్ కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతున్నది, ఇక్కడ ఓవరీస్ వరకు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు స్పర్మ్స్ స్పర్మ్స్ ఇక్కడ రీచ్ అవుతున్నాయి. ఇక్కడ వరకు వచ్చినంత ఏదైతే జర్నీ ఉందో ఆ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఆ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద స్పర్మ్స్ స్విమ్స్ ఇన్ ద సెమైనల్ ఫ్లూయిడ్. ఆ సెమైనల్ ఫ్లూయిడ్ తో పాటు స్పర్మ్స్ వస్తున్నాయి కదా. మన ఏదైతే సీమెన్ ఉన్నదో సీమెన్ లోని సెమినల్ ఫ్లూయిడ్ స్పర్మ్స్ రెండు కలిపి వస్తాయి. సో అవి ఇలా స్విమ్ చేసుకుంటూ ఫెలోపియన్ ట్యూబ్ వరకు రీచ్ అవుతాయి. ఓకే, సో కెపాసిటేషన్ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ స్పర్మ్స్ గెయిన్ ద అబిలిటీ టు పెనిట్రేట్. కెపాసిటేషన్ అంటే ఒక సడన్ పుష్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకే, ఒక సడన్ పుష్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. దాన్ని ద ప్రాసెస్ ఆఫ్ స్పర్మ్స్ టు పెనిట్రేట్ ది ఓవమ్ ఇస్ నోన్ యాజ్ కెపాసిటేషన్. ఇప్పుడు ఓవమ్ లో ఎప్పుడైతే పెనిట్రేట్ అవబోతున్నదో, జస్ట్ ఇంక ఓవమ్ లో ఇలా పెనిట్రేట్ అవబోతున్నదో స్పర్మ్, ఆ ప్రాసెస్ ని కెపాసిటేషన్ అంటాం. కెపాసిటేషన్ అంటాం. సో దిస్ ద ఫైనల్ స్టెప్ అండ్ ఇట్ టేక్స్ అబౌట్ 5 to 6 hours. సో ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది, అంత వేరంగా అవ్వదు ఇది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అండ్ 14th డేకి రిలీజ్ అవుతుంది ఓవము, అదే టైంలో కెపాసిటేషన్ అనేది కరెక్ట్ గా జరగాలి. ఓకే, సో అది ఇంపార్టెంట్ మనకి. సో ద చేంజెస్ అకరింగ్ డ్యూరింగ్ కెపాసిటేషన్. ఓకే, సెమైనల్ ప్లాస్మా అనేది రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత యూట్రైన్ సిక్రీషన్స్ అనేవి. ఓకే, దాని తర్వాత ఓవిడక్ట్స్, ఇవన్నీ కొన్ని కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి. సో డోంట్ వరీ. అర్చన కూడా ఉన్నారు క్లాస్ లోని, వెరీ గుడ్. అర్చన, అర్జున్, ఆ, దుర్గా ఇంకా వినోద్, నలుగురు చాలా మంచిగా క్లాస్ అటెండ్ అవుతున్నారు, వెరీ గుడ్. ఓకే, సరే. కెపాసిటేషన్ లో ఏం జరుగుతుందో చూడండి. కెపాసిటేషన్ లో ఈ ఆక్రోజోమ్ అనేది ఏదైతే ఉందో స్పామ్ లో, ఇక్కడ మీద లేయర్స్ అన్ని మీకు ఇక్కడ చేంజెస్ వస్తున్నాయి చూడండి. చేంజెస్ వచ్చి మీకు ఇక్కడ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ న్యూ అంటే క్రోమోజోమ్స్ అవన్నీ ఈజీగా రిలీజ్ అవడానికి స్పర్మ్ అనేది రెడీ అవుతుంది కెపాసిటేషన్ లో. ఓకే, సో ద కెపాసిటేషన్ ఒక్కర్స్ ఇన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరూ ఉన్నారు సెషన్ లో, ఎవరైతే సెషన్ లో ఉన్నారో అందరూ అర్జున్, వినోద్, దుర్గా, అర్చన, అందరికి అందరూ ఆన్సర్ చేయాలి. ఓకే, అందరికందరూ ఆన్సర్ చేస్తున్నారా? డి, వెరీ గుడ్. వెరీ గుడ్, వినోద్ ఆల్రెడీ ఆన్సర్ చేస్తారు. చాలా ఈజీ. కెపాసిటేషన్ అనేది ఎక్కడ జరుగుతున్నది, ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ లో జరుగుతున్నది. ఇది మీకు నీట్ లో అడిగచ్చు. ఇంత ఈజీ క్వశ్చన్ మనం ఇప్పుడు చదివేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. చదువుకోలేదు అనుకోండి, అబ్బాయి కెపాసిటేషన్ అంటే ఏంటి, అబ్బాయి ఎక్కడ జరుగుతుంది ఏంటి అని మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో అది జరగకుండా ఉండాలంటే మంచిగా చదువుకుందాం.
ఓకే, డి 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 అందరికి వస్తున్నారు ఆన్సర్, వెరీ గుడ్. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ లో కెపాసిటేషన్ అనేది మీది జరుగుతున్నది. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేద్దాం ఇంకా. వయబిలిటీ ఆఫ్ స్పర్మ్ అండ్ ఓవమ్. అంటే ఈ స్పర్మ్ ఇంక ఓవమ్ ఏవైతే ఉన్నాయో ఎప్పటి వరకు వయబుల్ అంటే యాక్టివ్ గా ఉంటాయి. వయబుల్, ఓకే, యాక్టివ్ ఫర్ ఫర్టిలైజేషన్, యాక్టివ్ అండ్ రెడీ ఫర్ ఫర్టిలైజేషన్, అది దాని అర్థం. ఓకేనా, సో వీటి టైం ఇంతవరకే ఉంటుంది. ఓకే, ఇంత ఒక పర్టికులర్ టైం ఉంది. దీని మీద మీకు క్వశ్చన్ కూడా వచ్చింది, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, క్వశ్చన్స్ కూడా వచ్చాయి మీకు దీని మీద, చాలా క్వశ్చన్స్ వచ్చింది. వయబిలిటీ మీద క్వశ్చన్ వస్తుంది మీకు, సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ద ఫర్టిలైజబిలిటీ ఆఫ్ హ్యూమన్ స్పర్మ్, ఓకే, ఇస్ 12 to 24 hours అండ్ సర్వైవల్ వాల్యూ ఇస్ 3 days. సో ఒక స్పర్మ్ ది లైఫ్ స్పాన్ ఎంత? 72 hours. ఇది చాలా ఇంపార్టెంట్. Sperm the lifespan ఎంత? Sperm has a lifespan of 72 hours or 3 days. 3 days. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 3 days. సరేనా? గుర్తుంచుకోండి, ఇది ఈ విషయం గుర్తుపెట్టేసుకోండి. ఓకే, సరే అయితే మరి నెక్స్ట్, ఇవన్నీ మీకు రియాక్షన్స్ ఏవైతే జరుగుతున్నదో అవన్నీ మీకు ఇంపార్టెంట్ కాదు, అంత మరీ మీకు ఎక్కువగా రాలేదు ఇది. సో ఇది ఓకే మీకు. ఓకే, ఇక్కడ మనం కొన్ని హార్మోన్స్ ఉన్నాయి, హార్మోన్స్ రెడీగా గుర్తుంచుకుందాం. ఏవైతే చదువుకున్నామో ఆల్రెడీ ఒకసారి చదువుకున్నాం. ఇప్పుడు స్పర్మ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నదో, ఎప్పుడైతే స్పర్మ్ ఓవంలోకి ఎంటర్ అవుతున్నదో కొన్ని యాక్చువల్ గా ఎంజైమ్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఆ ఎంజైమ్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో స్పర్మ్ నుంచి, స్పర్మ్ లైసిన్స్ అంటారు వీటిని, బికాస్ ఇట్ ఈస్ లైజింగ్, లైజేటింగ్ ఆర్ లైజింగ్ ద ఓవేరియన్ వాల్, ఓవం వాల్. ఓవం ఏదైతే వాల్ ఉందో, ఓకే, బయట వాల్ జోనా పెలుసిడా ఏదైతే ఉందో దాన్ని, ఆ లేయర్స్ ని, ఓవం ది లేయర్స్ ని అది యాక్చువల్ గా పెనిట్రేట్ చేయాలి, బ్రేక్ చేసుకొని. సో ఆ లేయర్స్ ని పెనిట్రేట్ చేయాలి అంటే కొన్ని లైసేటింగ్ ఎంజైమ్స్ అని ఉంటాయి. ఓకే, ఆ లైజేటింగ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి? హెల్ప్ చేస్తాయి స్పర్మ్ ని ఓవం లోకి ఎంటర్ అవడానికి. ఫస్ట్ ఏంటి? హ్యాలురోనిడేస్, చాలా ఇంపార్టెంట్. ఇది హ్యాలురోనిక్ యాసిడ్, యాసిడ్ నుంచి ఏం జరుగుతుంది? కరోనా రేడియేటా సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దాంట్లో ఎంటర్ అవ్వడానికి ట్రై అవుతుంది. దాని తర్వాత కరోనా పెనిట్రేటింగ్ ఎంజైమ్ ప్రాపర్ గా డిజాల్వ్స్ ద కరోనా రేడియేటా, కరోనా పెనిట్రేటింగ్ ఎంజైమ్. దాని తర్వాత అక్రోసిన్, జోనా పెలుసిడా, ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియాని టార్గెట్ చేస్తాయి అన్నమాట. ఓకే, వ్యూస్ తక్కువగా ఉన్నాయనేసి తెలుగు వేదాంత ఛానల్ తీసేయకుండా, వ్యూస్ కోసం చేయట్లేదు కదా అబ్బాయి, పిల్లల కోసం చేస్తున్నాం. ఓకే, ద వీడియోస్ ఆర్ ఎనీథింగ్, ద కంటెంట్ దట్ ఈస్ కమింగ్, ఏదైతే మీకు కంటెంట్ వస్తున్నదో, ఓకే, అది మనం వ్యూస్ కోసం చేయట్లేదు. మనం దేనికోసం చేస్తున్నాం? ఓకే, మనం అందరి పిల్లలకి అందాలని చేస్తున్నాం. అందుకే నేను ఎప్పుడు చెప్తాను మీకు, అందరితో మీరు షేర్ చేయండి సెషన్ ని అనేసి. మీకు ఏం చెప్తాను నేను? యూ హ్యావ్ టు షేర్ ద సెషన్ విత్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. వన్స్ యూ షేర్ ద సెషన్ విత్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, వాట్ విల్ హ్యాపెన్? ఓకే, దే విల్ ఆల్సో కమ్ అండ్ జాయిన్ అండ్ దే విల్ హ్యావ్ ద నాలెడ్జ్. ఓకే, అందరికి నాలెడ్జ్ అనేది మనం పంచాలి అందరికి. ఓకే, వెన్ ఇట్స్ ఫ్రీ అఫ్ కోర్స్. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఫ్రీ, అందరూ చూడొచ్చు అది, ఎవరు పే చేయక్కర్లేదు దీనికోసం. సో అందరికి రీచ్ అవ్వేటట్టు మీరు అందరితోని షేర్ చేయాలి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరితోని షేర్ చేయాలి. ఓకేనా? షేర్ చేస్తారా అందరూ? అందరూ షేర్ చేస్తారా? ఓకే, షేర్ చేస్తారా ఈ సెషన్ ని? మీ వాట్సాప్ గ్రూప్ ఏమైనా ఉంటే, ఓకే, మీ కాలేజ్ ది, స్కూల్ ది వాట్సాప్ గ్రూప్ ఉంటే దాంట్లో పంపించండి. అందరినీ వచ్చి సెషన్ లో ఎంటర్ అవ్వమని చెప్పండి. అందరం కలిసి చదువుకుంటే ఇంకా మంచిగా చదువుకుంటాం. ఇప్పుడు ఐ షేర్డ్ ఇన్ కాలేజ్ గ్రూప్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అబ్బాయి. ఓకే, సరే, ఆల్ రైట్, సరే. నెక్స్ట్, ఓన్లీ స్పర్మ్ న్యూక్లియస్ అండ్ మిడిల్ పీస్ ఎంటర్ ద ఓమ్, ద టెయిల్ ఇస్ లాస్ట్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే న్యూక్లియస్ ఇంకా మిడిల్ పీస్ ఏదైతే ఉందో స్పర్మ్ లో అవే ఎంటర్ అయ్యి టెయిల్ అనేది ఉండిపోతుంది బయట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలూరోనిడేస్ ఏదైతే ఉందో, హైలూరోనిక్ యాసిడ్ పాలిమర్స్ అంటే ఏంటి? గ్రానులోసల సెల్స్ ఏవైతే ఉన్నాయో వచ్చి అక్కడ ఉన్న ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ని టార్గెట్ చేస్తుంది. దాని తర్వాత కరోనా పెరిటైటిస్, కరోనా రేడియేటర్ లేయర్ ని టార్గెట్ చేస్తుంది. ఆక్రోజిన్, జోనా పెలిసిడా లేయర్ ని టార్గెట్ చేస్తుంది. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇగో ఈ ఎంజైమ్స్ అనేది ఇక్కడ నుంచి ఇలా రిలీజ్ అవుతూ ఇక్కడ లోపల ఉన్న కంటెంట్స్ ఈజీగా బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, అది. సో చూడండి ఇక్కడ, మీకు స్పర్మ్ ఇలా జెలీ కోట్ తో బైండ్ అవుతున్నది, అన్ని రిలీజ్ చేస్తున్నది. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఇది. దాంతో సెకండ్ స్టెప్ లో అన్ని రిలీజ్ అవుతున్నాయి ఇక్కడ. థర్డ్ స్టెప్ లో రిలీజ్ అయ్యి ఇంకా ఇగో జెలీ కోట్ ఏదైతే ఉందో జోనా పెలిసిడా లేయర్ లో ఇంకా ఎంటర్ అయిపోతున్నది. ఎంటర్ అయిపోయి ఇంకా న్యూక్లియస్ అనేది ఎంటర్ అయిపోతుంది, స్పర్మ్ న్యూక్లియస్ అనేది ఎంటర్ అయిపోతున్నది.
ఇగో ఇది మీ ప్రాసెస్. చాలా మంచిగా ఉంది. ఇది హోంవర్క్ లాగా ఒకసారి చూసుకోండి దీన్ని మీరు. ఇది హోంవర్క్ మీకు ఒకసారి ఈ డయాగ్రామ్ మంచిగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఈ డయాగ్రామ్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. నో నీడ్ టు వరీ. ఓకే, అది. దాని తర్వాత నెక్స్ట్ ఆ క్వశ్చన్ మీరు హోంవర్క్ గా చేసుకోవచ్చు. దిస్ క్వశ్చన్ ఐఎమ్ లీవింగ్ ఫర్ హోంవర్క్. దిస్ క్వశ్చన్ ఐమ్ గివింగ్ ఫర్ హోంవర్క్. ఈ చాప్టర్ ది పీడిఎఫ్ ఇవాళే టెలిగ్రామ్ గ్రూప్ లో రిలీజ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే, టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి అందరూ. టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే మీరు దీంట్లో నోట్స్ అనేది రిలీజ్ చేస్తున్నాను ఇవాళే. ఈ చాప్టర్ ది నోట్స్ ఇవాళే రిలీజ్ చేస్తాను. సరే, నాట్ బైపీసీ స్టూడెంట్ బట్ ఎంపీసీ అంట అర్చన. బట్ ఐఎమ్ లిజనింగ్ టు యువర్ క్లాసెస్. నేను కూడా మా ఫ్రెండ్స్ తో షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అర్చన. ఓకే, ఆల్ రైట్. సరేనా? కరెక్ట్. ఓకే, సరే. సో ఈ క్వశ్చన్ హోంవర్క్ ఆల్రెడీ జాయిన్డ్. ఓకే. ఓకే, ఫైన్. సో అందులో మీకు రెగ్యులర్ గా అన్ని అప్డేట్స్ ఇస్తున్నాం. ఓకే, సో ఆల్ రైట్. సో కార్టికల్ రియాక్షన్ అనేది ఏదైతే ఫర్టిలైజేషన్ జరిగే ముందు రియాక్షన్ ఏదైతే జరుగుతుందో, జస్ట్ బిఫోర్ ఫర్టిలైజేషన్ ఏదైతే రియాక్షన్ జరుగుతుందో దాన్ని కార్టికల్ రియాక్షన్ అంటాం. దాంట్లో ఏం జరుగుతుందంటే యాజ్ సూన్ యాజ్ ద స్పర్మ్ ఎంటర్స్ ఇన్ టు ద, ఓకే, ఒక కార్టికల్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఏమిటి? ఇప్పుడు ఒకసారి స్పర్మ్ ఎంటర్ అయిపోయింది. స్పర్మ్ ఎంటర్ అయిపోగానే ఒక స్పర్మ్ నుంచి కంటెంట్ వచ్చేసిన తర్వాత ఇంకో ఏ స్పర్మ్ ఎంటర్ అవ్వకూడదు. నో అదర్ స్పర్మ్ షుడ్ ఎంటర్. అండ్ టు ప్రివెంట్ దాట్, ఓకే, టు ప్రివెంట్ పాలీస్పర్మీ అంటే ఎంట్రీ ఆఫ్ మెనీ స్పర్మ్స్, ఎంట్రీ ఆఫ్ మల్టిపుల్ స్పర్మ్స్. What are we doing to prevent the entry of multiple number of sperms? Okay. What are we doing to prevent the entry of multiple number of sperms? Okay. What does it do? The ovum, it will perform a cortical reaction. This cortical reaction will actually prevent any other sperm. అంటే ఫస్ట్ స్పర్మ్ వచ్చి ఎంటర్ అయిపోగానే అంతే, ఇంకా చాప్టర్ క్లోజ్. అంతే, ఇంకా అది క్లోజ్ చేసుకుంటుంది. ఓవం అనేది ఒక స్ట్రిక్ట్ గా ఒక ఒక ఏంటది సెక్యూరిటీని పెట్టేసుకుంటుంది. ఇంకా ఎవరిని ఎంటర్ అవలేదు, ఇంకొక స్పర్మ్ ని కూడా ఎంటర్ అవలేదు. ఎందుకంటే ఒక స్పర్మ్ ఎంటర్ అవడమే మనకి ఇంపార్టెంట్. ఇంకా స్పర్మ్స్ ఎంటర్ అయిపోతే ఇంకా డిప్లాయిడ్ కాకుండా పాలీప్లాయిడీ అనేది వస్తుంది. నేను మీకు సెపరేట్ గా ఒక లెక్చర్ లో అది చెప్తాను. సో డోంట్ వరీ. సో దాన్ని కార్టికల్ రియాక్షన్ అంటాం. ఓకే, అది అన్నమాట ఇది. సో కార్టికల్ రియాక్షన్ లో ఏం జరుగుతున్నది? ఫస్ట్ స్పర్మ్ ఇక్కడ ఎంటర్ అయిపోయింది. స్పర్మ్ నెంబర్ 1 హ్యాస్ ఎంటర్డ్. స్పర్మ్ నెంబర్ 1 హ్యాస్ ఎంటర్డ్. Okay, this has entered, and once this has entered, the other sperms can't enter now. హార్డ్ అయిపోతుంది, ఫుల్ హార్డ్ అయిపోయి ఈ జెలీ కోటే జోనా పెలుసుడా లేయర్ పూర్తిగా హార్డ్ అయిపోయి ఇగో ఈ కార్టికల్ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కార్టికల్ గ్రాన్యూల్స్ వెళ్ళి ఇక్కడ పూర్తిగా బ్లాక్ చేసేస్తాయి. ఇంకేవి రాలేవు లోపలికి, ఇంకే స్పాము లోపలికి రాలేదు. అది అన్నమాట. ఇక్కడి నుంచే రావచ్చు స్పాము, ఇక్కడ కూడా బ్లాక్ చేసి పడేస్తాయి ఫుల్. అది ఓకే, అది ఇంపార్టెంట్. అది. సో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెటిక్ న్యూక్లియర్, మేల్ ప్రో న్యూక్లియస్ అంటాం. ఏదైతే లోపలికి వస్తున్నదో స్పర్మ్ అంతా లోపలికి ఎంటర్ అవ్వదు కదా, న్యూక్లియస్ అనేది ఎంటర్ అవుతుంది. ఆ న్యూక్లియస్ ఏంటంటే మేల్ ప్రో న్యూక్లియస్ అంటాం. ఆ మేల్ ప్రో న్యూక్లియస్ వచ్చి ఫీమేల్ ప్రో న్యూక్లియస్ తో ఫ్యూజ్ అయ్యి ఫైనల్ గా జైగోట్ అనేది ఫామ్ అవుతుంది మీకు. ఓకే, ఇవన్నీ నోట్స్ మీకు దొరికిపోతాయి. సో డోంట్ వరీ. అది కాకుండా మీకు సెపరేట్ గా క్లాస్ తీసుకుంటాను. దాంట్లో కూడా మనకి ఇదే అంత ఏదైతే మనం ఇక్కడ చదువుతున్నాం అదే చదువుకుంటాం. కానీ అదంతా మీకు క్లియర్ గా స్లోగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అప్పుడు. సో డోంట్ వరీ. ఓకే, అది. ఇక్కడ ఫ్యూజ్ అవుతున్నాయి. ఇగో ఏదైతే రెండు న్యూక్లియై ఉన్నాయో ఆ రెండు న్యూక్లియై ఇక్కడ ఫ్యూజ్ అవుతున్నాయి. ఒకసారి స్పర్మ్ ఎంటర్ అయింది. స్పర్మ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఫ్యూజన్ అనేది జరుగుతున్నది. చూడండి, ఇక్కడ స్పర్మ్ ఎంటర్ అయ్యి దాని న్యూక్లియస్ వచ్చింది లోపలికి. స్పర్మ్ ది న్యూక్లియస్ వచ్చింది లోపలికి. దిస్ ఇస్ స్పర్మ్ న్యూక్లియస్. ఇది ఓవమ్ ది న్యూక్లియస్ తో ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకసారి అలా అయిపోగానే ఏం జరుగుతున్నది? ఇక్కడ కార్టికల్ రియాక్షన్ జరిగి ఇదంతా సీల్ అయిపోతుంది. ఇంకా మరి ఇంకే స్పర్మ్ రాలేదు లోపలికి. ఎలా ఎన్ని సెకండ్స్ లో జరుగుతుంది అది అన్నమాట. ఇవన్నీ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ జరుగుతున్నది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఫాస్ట్. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ బయోకెమిస్ట్రీ. మన బాడీలో ఉన్న బయోకెమిస్ట్రీ ఏదైతే ఉందో, ఓకే, మన బాడీలో ఉన్న బయోకెమిస్ట్రీ ఏదైతే ఉందో, వేరే వేరే కెమికల్స్, వేరే వేరే రియాక్షన్స్ అంత ఫాస్ట్ గా జరుగుతాయి అన్నమాట. అర్థమైందా? ఇవన్నీ అంత ఫాస్ట్ గా జరుగుతాయి. ఓకే, సో ఏం జరుగుతున్నది? స్పర్మ్ వచ్చింది. స్పర్మ్ వచ్చి ఆక్రోజోమ్ రియాక్షన్ జరిగింది. ఆక్రోజోమ్ రియాక్షన్ లో హ్యాలరోనిడేస్, ఓకే, కరోనా పెనిట్రేటింగ్ ఎంజైమ్, ఆక్రోజెన్, ఈ మూడు రిలీజ్ అవుతాయి. ఈ మూడు రిలీజ్ అయిపోగానే
ఫస్ట్ స్పర్మ్ ఏదైతే వస్తున్నదో అది లోపలికి ఎంటర్ అయిపోతుంది. దాంట్లోనే కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియస్ అనేది ప్రో న్యూక్లియస్ అంటాం, అది ప్రాపర్ గా ఎంటర్ అయిపోతుంది. అది ఎంటర్ అయిపోగానే యాజ్ సూన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఏంటది కార్టికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. కార్టికల్ రియాక్షన్ జరుగుతుంది కదా, కార్టికల్ రియాక్షన్ జరిగిపోగానే పూర్తిగా థిక్ లేయర్ వచ్చేస్తుంది ఒకటి. ఇంకా మరి ఏ స్పర్మ్ ఎంటర్ అవ్వలేదు, లోపలికి వచ్చి ఈ మేల్ ప్రోన్యూక్లియస్ ఫీమేల్ ప్రోన్యూక్లియస్ తో ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫార్మ్ చేస్తుంది. దీన్నే ఫర్టిలైజేషన్ అంటాం. ఓకే, ఇది. సో ఇక్కడ ఇంకొక డయాగ్రామ్ ఉన్నది, ఇది ఒకసారి మీకు క్లియర్ గా చూసుకోవచ్చు కావాలంటే. ఓకే, మీ రెఫరెన్స్ కోసం పెట్టేస్తున్నాను ఇక్కడ. అది. సో ఆఫ్టర్ sperm has penetrated an ovum in the process of fertilization, entry of further sperms is prevented by ఫార్మేషన్ ఆఫ్ ఇది డెవలప్మెంట్ ఆఫ్ విటలిన్ మెంబ్రెయిన్. ఇది ఇది మీకు ఇంపార్టెంట్, నేను ఇప్పుడు మామూలుగా చెప్పేస్తున్నాను. ఓకే, విటలిన్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూడండి, ఫార్మేషన్ ఆఫ్ ఫర్టిలైజేషన్ మెంబ్రెయిన్. ఫర్టిలైజేషన్ అంటే ఫర్టిలైజేషన్ నీకు జరిగిపోయింది కాబట్టి, ఒకసారి ఫర్టిలైజేషన్ జరగబోతున్నది కాబట్టి దాని ఒక మెంబ్రెయిన్ వచ్చేయడం వల్ల దాన్ని ఫర్టిలైజేషన్ మెంబ్రెయిన్ అంటాం. ఓకే, అది జరుగుతుంది. ఇది అయినా కూడా మీరు తర్వాత ఇంకొకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇంప్లాంటేషన్ అవ్వాలంటే, ఒకసారి అగో వినోద్ ఆల్రెడీ ఆన్సర్ కూడా ఇస్తున్నారు, ఫర్టిలైజేషన్ మెంబ్రెయిన్ అని. వెరీ గుడ్. ఓకే, సో ఒకసారి ఇంప్లాంటేషన్ అనేది జరగాలి అంటే ఇంప్లాంటేషన్ లో ఏం జరుగుతున్నది? ఓకే, ఇంప్లాంటేషన్ లో ఏం జరుగుతున్నది? ఇంప్లాంటేషన్ లో ఫస్ట్ జైగోట్ ఏదైతే ఉందో, ఓకే, జైగోట్ ఏదైతే ఉందో 2n జైగోట్ ఏదైతే ఉందో, జైగోట్ ఈజ్ అ సింగిల్ సెల్, అవునా కదా? ఒకే సెల్ ఒక హ్యాప్లాయిడ్ స్పర్మ్ ఇంకో హ్యాప్లాయిడ్ ఓవమ్ ది కంటెంట్స్ వచ్చి కలిసి ఏం జరుగుతుంది, జైగోట్ ఫామ్ అయింది కదా. ఈ జైగోట్ ఏదైతే ఉందో ఇట్స్ అ సింగిల్ సెల్, ఇట్ విల్ డెవలప్ ఇంటూ 2 సెల్ స్టేజ్. ఓకే, దాని తర్వాత 4 సెల్ స్టేజ్, దాని తర్వాత 8 సెల్ స్టేజ్, దాని తర్వాత 16 సెల్ స్టేజ్. వీటన్నిటిని బ్లాస్టోమియర్స్ అంటారు. ఈ 8 to 16 సెల్ స్టేజ్ ని మొరులా అంటాం. ఓకే, 8 to 16 సెల్ స్టేజ్ మొరులా అంటాం. దాని తర్వాత మొరులా ఫర్దర్ డెవలప్ అయ్యి దగ్గర దగ్గర 32 సెల్ స్టేజ్ వచ్చేస్తుంది మీకు. 32 సెల్ స్టేజ్ వస్తుంది. ఆ 32 సెల్ స్టేజ్ లో బ్లాస్టోసిస్ట్ అంటాం. బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉందో ఇట్ విల్ గో అండ్ యాక్చువల్లీ గెట్ ఇంప్లాంటెడ్ ఇన్ ద యూటెరస్. ఓకే, బ్లాస్టోసిస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో, ఓకే, బ్లాస్టోసిస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఇట్ విల్ యాక్చువల్లీ గో అండ్ గెట్ ఇంప్లాంటెడ్ ఇన్ ద యూటెరస్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, అవును, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే బ్లాస్టోసిస్ స్టేజ్ లోని బ్లాస్టోసిస్ట్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాంట్లో బయట ఇంకా లోపల 2 లేయర్స్ ఫామ్ అవుతున్నాయి. అవుటర్ లేయర్ ని ట్రోఫోబ్లాస్ట్ అంటాం, ఇన్నర్ లేయర్ ని సెల్ మాస్ అంటాం. ద అవుటర్ లేయర్ ఇస్ కాల్డ్ ట్రోఫోబ్లాస్ట్, ఇన్నర్ లేయర్ ని సెల్ మాస్ అంటాం. ఇక్కడ చూడండి బ్లాస్టోసిస్ట్ ఫామ్ అవుతున్నదా. ఆ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఏం జరిగింది, ఫర్టిలైజేషన్ ఇక్కడ జరిగింది. మీకు చూడండి ఇక్కడ ఫర్టిలైజేషన్ జరిగింది. Here the fertilization has happened. Once the fertilization has happened, the blastocyst has got implanted here in the uterus. So blastocyst లో నేను చెప్పినట్టు బయట ఉన్న లేయర్ ని ట్రోఫోబ్లాస్ట్, దీన్ని ఇన్నర్ సెల్ మాస్ అంటాం. దీన్ని ట్రోఫోబ్లాస్ట్ అంటాం, దీన్ని ఇన్నర్ సెల్ మాస్ అంటాం. ఓకే, ట్రోఫోబ్లాస్ట్ ఇంకా ఇన్నర్ సెల్ మాస్ అంటాం. ఇది మీకు ఇంపార్టెంట్, ఇది మీ టెక్స్ట్ బుక్ లోనే ఉంది, సో డోంట్ వరీ. ఓకే, సో ద ఇంప్లాంటేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్, ఇంప్లాంటేషన్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ఇంప్లాంటేషన్? వాట్ ఈస్ ఇంప్లాంటేషన్ పిల్లలు? What is implantation? Implantation is the process of attachment. Process of attachment. Important question ఇది అడిగారు నీట్లో, ఇది కూడా నీట్లో అడిగారు. సో అటాచ్మెంట్, వెరీ గుడ్. వినోద్ చెప్తారు ఆల్రెడీ. ప్రాసెస్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ బ్లాస్టోసిస్ట్ టు ద యూట్రైన్ వాల్. ఓకే, ప్రాసెస్ ఆఫ్ అటాచ్మెంట్ ఏదైతే బ్లాస్టోసిస్ట్ స్టేజ్ లోని వెళ్ళి ఇంప్లాంటేషన్ జరుగుతున్నదో, ఇంప్లాంట్ అంటే అటాచ్మెంట్ జరుగుతున్నదో దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. అది. సో ఇంప్లాంటేషన్ ఒకసారి అయిన తర్వాత 3 లేయర్స్ కింద డివైడ్ అవుతుంది. ఇన్నర్ సెల్ మాస్ ఏదైతే ఉందో 3 లేయర్స్ కింద డివైడ్ అవుతుంది. అవుటర్ ఎక్టోడమ్, మిడిల్ మీసోడమ్, ఇన్నర్ ఎండోడమ్. ఓకే, అవుటర్ ఎక్టోడమ్ దీంట్లోనే మనం ఎంబ్రియానిక్ లేయర్స్ అంటాం. ఏమంటాం? ఎంబ్రియానిక్ లేయర్స్. దానివల్లే వీఆర్ ట్రిఫ్లోబ్లాస్టిక్ యానిమల్స్. మనం వీఆర్ ట్రిఫ్లోబ్లాస్ట్. వై? బికాస్ వీ హ్యావ్ 3 embryonic layers, ఎక్టోడమ్, మీసోడమ్ అండ్ ఎండోడమ్. ఓకే, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ మనం స్టేజెస్ చూడండి. ఫర్టిలైజర్స్ ఎగ్ 2 సెల్ స్టేజ్, 4 సెల్ స్టేజ్, 16 సెల్ స్టేజ్, దాని తర్వాత బ్లాస్టోసిస్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత ఫీటస్ అనేది ఇలా డెవలప్ అయ్యి కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ బర్త్ విల్ టేక్ ప్లేస్. ఓకే,
ఇది ఇంపార్టెంట్ చూసుకోండి ఒకసారి. సో ఎక్కడైతే ఇది ఏదైతే జరుగుతున్నదో, ఇది ఏదైతే ప్రెగ్నెన్సీలో ఈ స్టేజెస్ జరుగుతున్నాయో, 3 స్టేజెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. ద ప్రెగ్నెన్సీ హ్యాస్ 3 స్టేజెస్. ఓకే, దీన్ని జెస్టేషన్ అని కూడా అంటాం. దీన్ని జెస్టేషన్ అని కూడా అంటాం. ఇందులో 3 స్టేజెస్ ఉన్నాయి. వాట్ ఆర్ ద 3 స్టేజెస్ ఇన్ దిస్? ద ఫస్ట్ 3 మంత్ స్టేజ్ ని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం. దాని తర్వాత 4 to 6 months, సెకండ్ 3 months స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ ట్రైమిస్టర్, దాని థర్డ్. సో 3 ట్రైమిస్టర్స్ కింద డివైడ్ చేస్తాం జెస్టేషన్ పీరియడ్ ని, ప్రెగ్నెన్సీ పీరియడ్ ని. ఓకే, సో బై ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ మంత్ హార్ట్ ఈస్ ఫార్మ్డ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడిగారు ఇది, హార్ట్ ఎప్పుడు ఫామ్ అవుతున్నది అనేసి. ఓకే, లిమ్స్ సెకండ్ మంత్ లో ఫామ్ అవుతాయి. ఏవైతే కాళ్ళు చేతులు ఉన్నాయో అవి ఇంకా సెకండ్ మంత్ లో ఫామ్ అవడం స్టార్ట్ అవుతాయి. థర్డ్ మంత్ లో ఇంకా ఆర్గన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, ఫిఫ్త్ మంత్ లో అంటే సెకండ్ ట్రైమెస్టర్ కి వచ్చేస్తున్నాం. ఫిఫ్త్ మంత్ లో ఏం జరుగుతున్నది? జుట్టు రావడం స్టార్ట్ అవుతుంది. స్కాల్ప్ అనేది డెవలప్ అయ్యి జుట్టు రావడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత సిక్స్త్ మంత్ కి వచ్చేసిన తర్వాత ఫిఫ్త్ మంత్, ఫస్ట్ మంత్ లో ఫస్ట్ మంత్ ఎండ్ కు హార్ట్, సెకండ్ మంత్ కి లిమ్స్, థర్డ్ మంత్ కి సెకండ్ మంత్ కి లిమ్స్ అంటే చేతులు కాళ్ళు, దాని తర్వాత థర్డ్ మంత్ కి ఆర్గన్స్, మన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో అవి. దాని తర్వాత ఫిఫ్త్ మంత్ కి వచ్చేస్తే ఫిఫ్త్ మంత్ కి జుట్టు, దాని తర్వాత 6 months కి ఐలాషెస్ ఇంకా ఐలిడ్స్ సపరేట్ అయిపోతాయి. మన ఐలిడ్స్ సపరేట్ అవుతాయి. సెవెంత్ మంత్ కి మెచ్యూరేషన్ ప్రాపర్ గా డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా టెస్టిస్ అవన్నీ డెవలప్ అవడం స్టార్ట్ అవుతాయి. టెస్టిస్, ఓవరీస్ అనేవి ఇంకా డెవలప్ ప్రాపర్ గా ఇంక ఇవన్నీ మొదలైపోతాయి, మీకు తెలిసింది. దాని తర్వాత ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్ వి డిరైవ్డ్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఇది మీకు హోంవర్క్ గా ఇస్తున్నాను, ఇది ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఇంకా ఎండోడర్మ్. ఓకే, దీంట్లో నుంచి ఈ ఒక్కొక్క లేయర్ నుంచి ఏ ఆర్గన్ వచ్చేది, ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దిస్ లేయర్స్, ఎంబ్రియానిక్ లేయర్స్ ఏ ఆర్గన్ డెవలప్ అవుతుందో అదంతా ఇక్కడ లిస్ట్. ఇది ఒక హోంవర్క్, మీరు చూసుకోండి ఒకసారి. ఇది సో ఇది ఇంకొకసారి కూడా ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. సో ఈ ఈ క్వశ్చన్ అది మీరు చూసుకున్న తర్వాత ఏదో హోంవర్క్ లా మీరు సాల్వ్ చేసుకోండి ఈ క్వశ్చన్. మీసోడమ్ గివ్స్ రైస్ టు యూనిటీ అనేసి. ఓకే, దాని తర్వాత ఫీటల్ మెంబ్రెయిన్స్ లో, ఫీటల్ మెంబ్రెయిన్స్ కి వచ్చేస్తే, సో దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫీటల్ మెంబ్రెయిన్స్. అంటే ఇప్పుడు ఫీటస్ ఏదైతే డెవలప్ అవుతున్నదో ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ వైల్ ద బేబీ ఈస్ డెవలపింగ్, ద ఫీటస్ ఈస్ డెవలపింగ్, ద మదర్స్ మెంబ్రెయిన్, ద మదర్స్ సైడ్ has placenta which is providing all the nutrition to the developing fetus. Okay, so it has 4 layers: chorion, amnion, amniotic cavity. Okay, and last లో chorion, amnion, amniotic cavity, ఇంకా allantois. లోపల యోక్ సాక్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? కోరియాన్ ఇస్ ద అవుటర్ మోస్ట్ మెంబ్రెయిన్ అండ్ టేక్స్ పార్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్లాసెంటా. ఇక్కడే మీకు కోరియానిక్ విలై అనేసి వస్తాయి. కోరియానిక్ విలై. These villi are very useful. These villi are very useful for the transport of nutrition. Nutrients ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్పోర్ట్ అవడానికి కోరియానిక్ విలై చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఫౌండ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ ఏదైతే ఫీటస్ ఉందో, ఫీటస్ అన్నిటికన్నా ఎక్స్టర్నల్ లేయర్, ఇటు పక్క ప్లేసెంటా మదర్ సైడ్. సో రెండు ఫ్యూజ్ అయ్యి కోరియానిక్ విలై అనేది ఫామ్ చేస్తాయి. దిస్ కోరియానిక్ విలై ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఓకే న్యూట్రిషన్ అండ్ removal of excretory products of fetus. అది కాకుండా ఇంకోటి, ఇది 1, ఇది 2, ఇంకోటి ఏంటి? గ్యాసెస్ ఎక్స్చేంజ్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, అది కూడా ఇక్కడ జరుగుతున్నది. సో ఇవన్నీ జరగాలంటే కోరియానిక్ విలై అనేది చాలా ఇంపార్టెంట్. కోరియానిక్ విలై నుంచి ఇవన్నీ మీకు జరుగుతున్నాయి. ఓకే, ఫస్ట్ న్యూట్రిషన్, దాని తర్వాత ఎక్స్క్రీటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రిమూవ్ అవడం, దాని తర్వాత గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ది ఏదైతే జరుగుతుందో అది. ఓకే, ఫైన్. ఇక్కడ వరకు మనం. ఇప్పుడు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎందుకు అవసరం? ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎందుకు అవసరం అంటే అది రెగ్యులర్ గా ఫీటస్ దాంట్లోనే ఫ్లోట్ అవుతున్నది. ఏదైతే బేబీ డెవలప్ అవుతున్నదో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లో ఫ్లోట్ అవుతున్నది. ఫ్లోట్ అవుతున్నప్పుడు దట్ మీడియం ఇస్ ప్రొవైడింగ్ దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రిషన్. ఆ ఫ్లూయిడ్ లో నుంచే ఏవైతే న్యూట్రిషన్ అనేది వస్తున్నది, అది మదర్ సైడ్ నుంచి, ప్లసెంటా నుంచి, మళ్ళీ ఏదైతే బేబీ
కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నదో లేదంటే ఎక్స్క్రీటివ్ ప్రొడక్ట్స్ అనేది రిలీజ్ చేస్తున్నదో ఆ ఫ్లూయిడ్ త్రూ గానే మళ్ళీ మదర్ సైడ్ లో వెళ్ళి రిలీజ్ అయిపోతాయి, అటుపక్క వెళ్ళిపోతాయి. సో ఇది జరగాలంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ మంచిగా సిక్రీట్ అవ్వాలి, మంచిగా ఉండాలి, ఆ బేబీ అంతా దాంట్లో ర్యాప్ అయ్యి ఉండాలి. సో అది సరిగ్గా లేకపోతే డెసికేషన్ అంటే డ్రైగా అయిపోయి బేబీ, సో the fetus may die. So that's why it is very much important that the amniotic fluid should be in good amounts. Okay, అది. సో ఫీటల్ మెంబ్రెయిన్స్ లాస్ట్ ఎలంటాయిస్. ఓకే, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అన్నిటికన్నా బయట కోరియాన్, ఫస్ట్ అన్నిటికన్నా బయట కోరియాన్ లేయర్. కోరియాన్ లేయర్ తర్వాత ఏంటి వచ్చింది? కోరియాన్ లేయర్ తర్వాత ఆమ్నియాన్ లేయర్. ఆమ్నియాన్ లేయర్ తర్వాత ఎలాంటాయిస్ వస్తుంది. లాస్ట్ లో లోపల యోక్ సాక్ ఉంటుంది. ఓకే, అది ఇక్కడ మీకు యాక్చువల్ డెవలప్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది పూర్తి ఇవి ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారా మీరు, వీటినే మనం కొరియానిక్ విలై అంటాం. నేను చెప్పాను మీకు. ఓకే, వీటినే కొరియానిక్ విలై అంటాం. ఇవి, దీస్ ఆర్ కొరియానిక్ విలై. దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రిషన్. దిస్ ఇస్ ద యూట్రైన్ వాల్ అండ్ ద ప్లసెంటా సైడ్. ప్లసెంటా ఇదంతా ఇక్కడ కొరియానిక్ విలై నుంచి ఇక్కడ యూట్రైన్ వాల్ అంతటిని ప్లసెంటా అంటాం పూర్తిగా. ఓకే, యోక్ సాక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ ద న్యూట్రిషన్ యాజ్ వెల్. దాని తర్వాత ఇదొకటి స్ట్రక్చర్, ఇదొక స్ట్రక్చర్ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో విచ్ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు. Which extra embryonic membrane in humans prevents the desiccation of the embryo inside the uterus? Okay, which extra embryonic membrane in humans prevents the desiccation of the embryo inside the uterus? Okay, which extra embryonic membrane in humans prevents the desiccation of the embryo inside the uterus? దేనిలో అలా జరుగుతున్నది? ఎవరు చెప్తారు? వినోద్ చెప్పారు ఆల్రెడీ, ఆప్షన్ బి అని చెప్పేశారు. సో amniotic ఫ్లూయిడ్ ఏదైతే ఉందో, amniotic fluid డెసికేషన్ నుంచి కాపాడుతుంది. amniotic fluid will prevent the desiccation of the డెవలపింగ్ ఎంబ్రియో. ఓకే, అందులో ఆ ఫ్లూయిడ్ అనేది ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్ లో ఫీటస్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఓకే, అది. దాని తర్వాత లాస్ట్ ప్లసెంటా. ప్లసెంటాకి వచ్చేద్దాం. ఓకే, సో ప్లసెంటా ఇస్ అ టెంపరీ ఆర్గన్, ఇది పర్మనెంట్ కాదు, ఓన్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫీటస్ ఫామ్ అవుతుంది. ఓకే, అవుటర్ సర్ఫేస్ ఏమో కోరియానిక్ ఉంటుంది, కోరియాన్ లేయర్ ఉంటుంది, అక్కడేమో కోరియానిక్ విలై ఉంటాయి నేను చెప్పాను. ఓకే, దిస్ విలై పెనిట్రేట్ ద టిష్యూ ఆఫ్ యూట్రైన్ వాల్ అండ్ ఎంబెడెడ్ టు మేకప్ ద ప్లాసెంటా. ఈ కొరియానిక్ విలై ఏవైతే ఉన్నాయో యూట్రైన్ వాల్ ఇలా పెనిట్రేట్ అయిపోయి పూర్తిగా, ఓకే, ప్లసెంట్రా అనే స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, దాని తర్వాత ఫీటల్ సర్ఫేస్ ఇస్ స్మూత్ అండ్ హ్యాస్, ఇప్పుడు అలంటాయిస్ గివ్స్ రైస్ టు అంబెలికల్ కార్డ్. ఇప్పుడు అంబెలికల్ కార్డ్ ఏదైతే ఉందో, ఓకే, ఏది పేగ్ అనేది ఏదైతే వస్తుందో ఒకటి, ఎప్పుడైతే బర్త్ అయిన తర్వాత ఒక పేగు ఉంటుంది కదా, ఆ పేగు కట్ చేస్తారు కదా అంబెలికల్ కార్డ్, అది అలాయింటస్ నుంచే వస్తుంది. దట్ అంబెలికాడ్ కార్డ్ కమ్స్ ఫ్రమ్ ది అలాయింటస్. ఓకే, సో ద అంబెలికల్ ఆర్టరీస్ కన్వే ఆక్సిజన్ పువర్ బ్లడ్ ఫ్రమ్ ద ఫీటస్ టు ప్లసెంటా అండ్ అంబెలికల్ వెయిన్స్ క్యారీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టరీస్ అనేవి ఆక్సిజన్ పువర్ బ్లడ్, ఇంకా వెయిన్స్ అనేవి ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ని క్యారీ చేస్తున్నాయి. రివర్స్, నార్మల్ గా ఆర్టరీస్ లోని ఆక్సిజన్ రిచ్, వెయిన్స్ లో ఆక్సిజన్ పోర్. అంబెలికల్ ఆర్టరీస్ ఏదైతే అంబెలికల్ కార్డ్ లోపల ఉన్న ఆర్టరీస్ ఉన్నాయి, విచ్ ఆర్ యాక్చువల్లీ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్ ఆర్ ద డెవలపింగ్ ఫీటస్, will actually have a different kind of setup where the umbilical arteries will have oxygen poor or carbon dioxide wala blood, and the ఏదైతే ఇది అంబిలికల్ వెయిన్స్ ఉన్నాయో అంబిలికల్ వెయిన్స్ లో ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఉంది. ఇది మీకు చాలా ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ మీకు ఇంపార్టెంట్. ఓకే, సో అంబలికల్ ఆర్టరీస్ లో ఆక్సిజన్ రిచ్ బ్లడ్ కాకుండా ఆక్సిజన్ పువర్ బ్లడ్ ఉంటుంది. ఓకే, అది ఇంపార్టెంట్. సరే, ఇది ప్లసెంటా. ఇందులో చూస్తే మీకు ఫీటస్ ఇలాగా డెవలప్ అవుతున్నది. ఓకే, యూట్రస్, ఇది యూట్రైన్ వాల్ అన్నమాట. ఇటు పక్క యూట్రైన్ వాల్ ఉంది, ఆ యూట్రైన్ వాల్ నుంచి ఇటు పక్క యూట్రస్ ఏదైతే ఉందో ఆ యూట్రైన్ వాల్ కి ఈ ప్లసెంటా అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అది ఇంపార్టెంట్. సో మెటర్నల్ అండ్ ఫీటల్ బ్లడ్. Okay, the maternal and fetal blood, they are not in direct contact with each other. So the blood of the fetus in the capillaries comes in close contact with the mother's blood. Okay, but are always separated by a membrane. And ఈ membrane separate అవడం వల్ల, ఈ membrane separate అవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే the blood group can be different for both of them. బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో, బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో can be different.
ఓకే, బ్లడ్ గ్రూప్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. సో అందుకే ఒక మెంబ్రెయిన్ ఎప్పుడు సపరేట్ చేస్తుంది వాటి కంటెంట్స్. ఇటుపక్క బ్లడ్ ని ఇటుపక్క బ్లడ్ ని కనెక్ట్ చేయకుండా ఒక మెంబ్రెయిన్ సపరేట్ గా ఉంచుతుంది. ఆ మెంబ్రెయిన్ సపరేట్ గా ఉండడం వల్లే ఇటుపక్క వచ్చిన బ్లడ్ ఇటుపక్కే ఉంటుంది, ఇటుపక్క నుంచి వచ్చే బ్లడ్ ఇటుపక్కే ఉంటుంది. ఇటుపక్క మదర్ సైడ్ బ్లడ్, ఇటుపక్క బేబీ ఫీటస్ ది బ్లడ్ రెండు సపరేట్ గా ఉంటాయి. ఎందుకంటే రెండుది బ్లడ్ డిఫరెంట్ ఉండొచ్చు, బ్లడ్ టైప్ ఏబి అలాగా. సో అప్పుడప్పుడు అలా డిఫరెంట్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు ఇలా సెపరేట్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెండు మిక్స్ అయితే అగ్లూటినేషన్ రియాక్షన్స్ జరిగి ఓకే ఆ బేబీ యాక్చువల్ గా చనిపోవచ్చు, ఫీటస్ అనేది చనిపోవచ్చు. ఓకే, దీంట్లో మనం ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ చదువుతాం, ఎరిథ్రోబ్లాస్టిస్ ఫిటాలిస్ అనేసి. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్, ఇది బ్లడ్ గ్రూప్ ఏదైతే చాప్టర్ వస్తుందో దాంట్లో చదువుతాం. సో ఇంకొకసారి మనం అప్పుడు చదువుకుందాం, సో డోంట్ వరీ. ఓకే, అది. సో ప్లసెంటా ఏం చేస్తున్నది, యాక్సెస్ అండ్ ఎండోక్రైన్ టిష్యూ అందులోని. ఆ ఇది మీకు క్వశ్చన్ వచ్చింది పిల్లలు, ఈ క్వశ్చన్ మీకు చాలా సార్లు వచ్చింది. అఫ్ కోర్స్ అది న్యూట్రియన్ సప్లై, ఆక్సిజన్ న్యూట్రియంట్స్ అవన్నీ ఇస్తున్నది. అది కాకుండా ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ ని రిమూవ్ చేస్తున్నది, నేను చెప్పాను. అక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అన్ ఎండోక్రైన్ టిష్యూ. ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అన్ ఎండోక్రైన్ టిష్యూ, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మీకు రెడీమేడ్ గా క్వశ్చన్ వచ్చింది, దీంట్లో ఏ హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నది ప్లసెంటా, ఒక ఎండోక్రైన్ టిష్యూ లాగా. హ్యూమన్ కొరియోనానిక్ గొనాడోట్రోపిన్ హెచ్సిజి, దాని తర్వాత హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజన్ హెచ్పిఎల్, ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్, ఈ నాలుగు హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. హెచ్సిజి, హెచ్పిఎల్, ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్, నాలుగు. హెచ్సిజి, హెచ్పిఎల్, ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్, నాలుగు రిలీజ్ అవుతున్నాయి. ఓకేనా, ఫైన్. దాని తర్వాత ప్లసెంటల్ విలాయకి వచ్చేస్తే ఇవి ఇగో చూడండి, ఇది మీకు ప్రాపర్ గా మీకు NCERT లో ఉంది, ఇది ఒకసారి చూసుకోండి మీరు. తర్వాత హార్మోన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, రిలాక్సిన్ ఇస్ సిక్రీటెడ్ బై ఓవరీ. ఓకే, దానివల్ల యాక్చువల్ గా కొంచెం ఈజీగా ప్రెగ్నెన్సీ ఏంటది, ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అవడానికి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ఈ హార్మోన్స్ నేను చెప్పాను, హెచ్సిజి, హెచ్పిఎల్, రిలాక్సిన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఓన్లీ, ప్రెగ్నెన్సీ టైంలోనే రిలీజ్ చేస్తుంది బై ఉమెన్ ఓన్లీ. మెన్ అనేవి రిలీజ్ చేయరు ఈ హార్మోన్స్. దీస్ హార్మోన్స్ ఆర్ నాట్ ఫౌండ్ బై మెన్. ఓకే, సో మిగతా హార్మోన్స్ అన్ని కూడా ఇటు అటు అవుతూ ఉంటాయి ప్రెగ్నెన్సీలో, కిందకి మీదకి అవుతూ ఉంటాయి. ఓకే, అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ప్లసెంటా. ఓకే, ఇదో క్వశ్చన్ చెప్పండి అందరికి, అందరూ విరంగాను. ఇదో క్వశ్చన్ చెప్పండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ప్లసెంటా. ప్లసెంటా అది facilitates removal of carbon dioxide and waste material from embryo, secretes oxytocin, facilitates supply of oxygen and nutrients from secretes estrogen. ఎవరు చెప్తారు ఇది, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు ఇస్తారు? ఈ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి మీకు, నాలుగు ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఇది మీకు నీట్ లో వచ్చింది, ఎన్ని క్వశ్చన్స్ అబ్బా నీట్ లో వస్తాయి కదా. సో అందుకే చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్. ఈ చాప్టర్ మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నీట్ లో బోల్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇందులో నుంచి. ఓకేనా, సరేనా, ఆల్ రైట్. సో ఇక్కడ క్లియర్ గా బి, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, నాట్ అ ఫంక్షన్, ఏది ఫంక్షన్ కాదు. ఆక్సిటోసిన్ అనేది రిలీజే చేయదు కదా, ఆక్సిటోసిన్ అనేది పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తున్నది. ఆక్సిటోసిన్ అనేది ప్లసెంటా రిలీజ్ చేయదు. మిగతా అన్ని కరెక్టే. ఓకే, మిగతా ఆల్ ది రెక్స్ట్ ఆర్ కరెక్ట్, మిగతా అన్ని కరెక్టే. ఆక్సిటోసిన్ అనేది రిలీజే చేయదు. ఆక్సిటోసిన్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఆక్సిటోసిన్ అనేది పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది, పిట్యూటరీ రిలీజ్ చేస్తుంది. ఓకే, డోంట్ వరీ, మీకు క్లియర్ గా నోట్స్ లో దొరికిపోతుంది. ఓకేనా, దాని తర్వాత పాచురేషన్ అంటే, పాచురేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ చైల్డ్ బర్త్, ప్రాసెస్ ఆఫ్ చైల్డ్ బర్త్. పాచురేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ చైల్డ్ బర్త్. సో చైల్డ్ బర్త్ లో ఏం జరుగుతున్నది? ఇట్ ఈస్ ఇండ్యూస్డ్ బై కాంప్లెక్స్ న్యూరోఎండోక్రైన్ మెకానిజం ఇన్వాల్వింగ్ కార్టిజాల్, ఎస్ట్రోజన్స్ అండ్ ఆక్సిటోసిన్. పవర్ఫుల్ కాంట్రాక్షన్ ఆఫ్ ద యూటరస్ ఇన్ ద లేబర్ ఇస్ నీడెడ్ ఫర్ పాచురేషన్. ఓకేనా, అది ఇక్కడ వరకు మీకు ఇంపార్టెంట్. ఓకేనా, సో పవర్ఫుల్ కాంట్రా ఇన్ లేబర్ ఇస్ నీడెడ్ ఫర్ పాచురేషన్. ఆక్సిటోసిన్ అనేది ఇక్కడ చాలా హెల్ప్ చేస్తుంది మీకు, ఆక్సిటోసిన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది మీకు డెలివరీ టైంలో. ఆక్సిటోసిన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత స్టేజెస్, ఫస్ట్ సర్విక్స్ అనేది డైలేట్ అవుతుంది, దాని తర్వాత డెలివరీ అవుతుంది, దాని తర్వాత ప్లేసెంటా ఇంకా అంబలికల్ కార్డ్ బయటకు వస్తే దాన్ని కట్ చేసి పెడతారు. సో ఇక్కడ మీకు మూడు ఫేజెస్ వస్తాయి. ఓకే, ఇది. దాని తర్వాత ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందో చూడండి, ద సర్విక్స్ రిలీజెస్ అండ్ కాజింగ్ ఇట్ టు డైలేట్ అండ్ థిన్ అవుట్.
ఎప్పుడైతే బేబీది హెడ్ వస్తుంది ఫస్ట్, బేసిక్ గా ఇదే ప్రాసెస్. బేబీది హెడ్ ఫస్ట్ వస్తుంది. ఆ హెడ్ నుంచి కాళ్ళు ఎప్పుడు ముందు రాకూడదు. ద లెగ్స్ షుడ్ నాట్ కమ్ ఫస్ట్. ఆల్వేస్ ద హెడ్ షుడ్ కమ్. హెడ్ నుంచే బయటికి రావాలి. త్రూ హెడ్ బయటికి రావాలి ఎప్పుడూను. దట్స్ ద హెల్దీ వే ఆఫ్ డెలివరీ. ఓకే. లేదంటే ఎప్పుడైనా లెగ్స్ వచ్చి చాలా కాంప్లికేషన్ అయినా అప్పుడు ఇంకా సిజేరియన్ డెలివరీకి వెళ్తారు. ఓకే. లేదంటే అప్పటి వరకు నార్మల్ ట్రెడిషనల్ ప్రాసెస్ ఆఫ్ డెలివరీయే ఫీజిబుల్. ఓకే. సో ఫస్ట్ హెడ్ వస్తుంది. ఆ హెడ్ రావడం వల్ల స్లోగా ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది, సర్విక్స్ ని డైలేట్ చేస్తుంది. సర్విక్స్ డైలేట్ అయిన తర్వాత యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఇంకా ఎక్కువయ్యి బేబీ ఇలా 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 ఇంకా బయటికి రావడానికి ట్రై చేస్తుంది అనమాట. ఫీటస్ నుంచి బేబీ ఏదైతే ఉందో బయటికి రావడానికి ట్రై చేస్తుంది. దట్ బేబీ వెన్ ఇట్ ఇస్ ట్రైంగ్ టు కమ్ అవుట్ సైడ్, ఇట్ విల్ పుష్ త్రూ ద సర్విక్స్, కమ్ అవుట్, అండ్ స్లోలీ ద ఫర్దర్ ద ప్లెసెంటా విల్ ఆల్సో కమ్. ఫస్ట్ హెడ్ వస్తుంది సర్విక్స్ త్రూగా, దాంతో పాటు అంబిలికాడ్ కార్డ్ ప్లెసెంటాని కూడా తీసుకొని వస్తూ ఫైనల్ గా బయటకు వచ్చేసిన తర్వాత అంబిలికల్ కార్డ్ ని కట్ చేస్తారు అప్పుడు లాస్ట్ లో ప్రాపర్ డెలివరీ అయిన తర్వాత. ఓకే. సో ఈ అంత ప్రాసెస్ ని ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అనే ఒక ప్రాసెస్ కు పూర్తిగా మేనేజ్ చేస్తుంది. ద హోల్ ప్రాసెస్ విచ్ వీఆర్ సీయింగ్ హియర్, ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అనే ప్రాసెస్ పూర్తిగా దీన్ని మేనేజ్ చేస్తుంది. సో సిగ్నల్ ఫర్ ఒరిజినేట్ ఫ్రమ్ ఫుల్లీ డెవలప్డ్ ఫీటస్. ఒకసారి ఫీటస్ పూర్తిగా డెవలప్ అయిపోగానే సిగ్నల్స్ వస్తాయి. ఆ సిగ్నల్స్ వల్ల ఏమవుతుంది, ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒకసారి డెవలప్ అయిపోగానే పూర్తిగా ఫీటస్ ఏం జరుగుతుంది, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఆక్సిటోసిన్ రిలీజ్ అయిన తర్వాత ఓకే, లైట్ లైట్ గా నొప్పులు, కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఇంకా ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి ఇంకా స్ట్రాంగ్ గా కాంట్రాక్షన్స్ అయ్యి సర్విక్స్ డైలేట్ అయ్యి డైరెక్ట్ గా బేబీ ఇంకా ఫైనల్ గా యాక్చువల్ గా బయటకు వస్తుంది. సో ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్, చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది యాక్చువల్ గా. ఓకే. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది. సో ఇది మీకు ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ brain stimulates posterior pituitary to release oxytocin. Then oxytocin causes smooth muscles lining to contract. Contract ఇలా అవుతే బయటికి పుష్ చేయడానికి. The uterine muscles will contract to push the baby outside. Then the baby pushes outside, and this this process keeps repeating until the baby comes out. Okay. అది. So the fetal ejection reflex in humans triggers the release of, చెప్పండి, ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అయినప్పుడు ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఫస్ట్ హార్మోన్ ఏది రిలీజ్ అవుతున్నది. ఓకే. ఫస్ట్ హార్మోన్ ఏది రిలీజ్ అవుతున్నది, ఎవరు చెప్తాను నీకు దాన్ని. చా- చాలా ఈజీ కానీ వేరంగా తప్పులు చేస్తాం ఇలాంటి క్వశ్చన్లో మనం. చాలా ఈజీ కాకపోతే మనం చాలా వేరంగా తప్పులు కూడా చేస్తాం ఇందులో మనం. చెప్పండి, దీంట్లో ఆన్సర్ ఏమిటి. అది వినోద్ ఆన్సర్ ఇచ్చారు. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆక్సిటోసిన్ చూస్తాం కానీ అది ఫీటల్ పిట్యూటరీ అంటున్నారు కదా. ఫీటల్ పిట్యూటరీ నుంచి కాదు, మెటర్నల్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది. మదర్ ది పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతున్నది, ఫీటస్ నుంచి కాదు. సో అక్కడ చిన్న తప్పు జరుగుతుంది మనది. అందుకే మనం ఫస్ట్ సెంటెన్స్ అంతా చదవాలి. అర్థమైందా. సో మన సెంటెన్స్ అంతా క్లియర్ గా చదివేసామంటే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే. అవునా కాదా. అది. అవునా కదా. ఇగో అర్జున్ కూడా ఏమని చెప్తున్నారు. సో ఆక్సిటోసిన్ ఫ్రమ్ మెటర్నల్ పిట్యూటరీ, ఫీటల్ పిట్యూటరీ నుంచి ఏమి రిలీజ్ అవ్వదు కదా. మెటటరీ పిట్యూటరీ నుంచి రిలీజ్, మెటర్నల్ పిట్యూటరీ నుంచి. బి కూడా కాదు, డి ఆన్సర్. ఆన్సర్ ఇస్ డి. ఓకే. సో మెటర్నల్ పిట్యూటరీ నుంచి ఆక్సిటోసిన్ రిలీజ్ అవగానే రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ స్టార్ట్ అయినప్పుడు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇదే ఇక్కడే తప్పులు చేస్తాం మనం. ఓకే. నా ద జెస్టేషన్ పీరియడ్ ఏదైతే ఉందో, ద ప్రెగ్నెన్సీ పీరియడ్. ఓకే. దీన్ని ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. ఓకే. దీన్ని మనం ప్రెగ్నెన్సీ అని కూడా అంటాం. ఓకే. సో ద హ్యూమన్ జెస్టేషన్ పీరియడ్ is calculated from the last menstruation to the child birth. లాస్ట్ మెన్స్ట్రేషన్ సైకిల్ ఎప్పుడైతే జరిగిందో టిల్ చైల్డ్ బర్త్, దాని అంతటిని మనం జెస్టేషన్ పీరియడ్ అంటాం. సో వాట్ ఈస్ ద టైమ్ స్పాన్ ఫర్ ద జెస్టేషన్ పీరియడ్, ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ మెన్స్ట్రేషన్ సైకిల్. లాస్ట్ మెన్స్ట్రేషన్ ఎక్కడ జరిగింది, టిల్ చైల్డ్ బర్త్ ఏదైతే ఉందో ఇదంతా ఫేజ్ ని మనం ఏమంటాం, జెస్టేషన్ పీరియడ్ అంటాం. ఓకే. సో వేరే వేరే మనలో పూర్తిగా దగ్గర దగ్గర 9 months ఉంటుంది. 9 months అవుతుంది. ఓకే. 9 months. ఓకే. దాని తర్వాత దట్ ఈస్ నియర్లీ 270 to 290 days. ఓకే. 270 to 290 days. ర్యాబిట్ లో 28 to 32 days లో అయిపోతుంది. డాగ్స్ లో 60 to 65 days, క్యాట్ లో 62 to 72 days, ఇంకా ఎలిఫెంట్ లో 607 to 641. ఎలిఫెంట్ లో చాలా లాంగ్. ఓకేనా. అది. అది. నెక్స్ట్ లాక్టేషన్. ద మ్యామరీ గ్లాండ్స్ డిఫరెన్షియేట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ సీక్రెట్ మిల్క్. మన లాక్టేషన్ గురించి ఆల్రెడీ చదువుకున్నాం. ఓకే. ఇప్పుడు ఆక్సిటోసిన్ వల్ల యాక్చువల్ గా
మిల్క్ ఇజెక్ట్ అవుతుంది, కానీ లోపల సిక్రీషన్ ఇంకా స్టోరేజ్ అనేది ప్రోలాక్టిన్ వల్ల జరుగుతున్నది. ఇక్కడ రెండు హార్మోన్స్ ఉన్నాయి. ఓకే, సో మిల్క్ ఇజెక్షన్, రెండు హార్మోన్స్ ఉన్నాయి మిల్క్ లో. మిల్క్ ఎజెక్షన్ అనేది ఆక్సిటోసిన్ వల్ల జరుగుతున్నది. మిల్క్ ఎజెక్షన్ ఏదైతే బయటికి మిల్క్ వస్తుందో అది ఆక్సిటోసిన్ వల్ల జరుగుతున్నది. బట్ సిక్రీషన్ అండ్ స్టోరేజ్, సిక్రీషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ మిల్క్, సిక్రీషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ మిల్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ హ్యాపెనింగ్ డ్యూ టు prolactin, that is happening due to prolactin వల్ల జరుగుతున్నది అది. ఓకే, దట్ ఈస్ హ్యాపెనింగ్ డ్యూ టు prolactin. ఓకేనా, సరేనా? ఓకే, ఫైన్. సరే, ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ లాస్ట్ ఇంకొచ్చేసాం, ఇంకా మనం ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయాం. సో బ్రెస్ట్ మిల్క్ లో ఏంటంటే ఉంటాయి ఫ్యాట్ డ్రాప్లెట్స్, కెసిన్ మిల్క్ ప్రోటీన్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత లాక్టోస్ ఉంటుంది, దాని తర్వాత మినరల్ సాల్ట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది మిల్క్ లో, అదేంటి? కొలాస్ట్రమ్. ఇది చాలా ఇంపార్టెంట్. కొలాస్ట్రమ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, అందులో ఏంటి? ఫస్ట్ ఫ్యూ డేస్ ద ఫస్ట్ మిల్క్ ఏదైతే ఉంటుందో, ఓకే, బేబీకి దొరికే ఫస్ట్ మిల్క్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక yellowish ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని కొలాస్ట్రమ్ అంటాం. సో దిస్ కొలాస్ట్రమ్ కంటైన్స్ సెవెరల్ యాంటీబాడీస్, దిస్ కొలాస్ట్రమ్ కంటైన్స్ సెవెరల్ యాంటీబాడీస్. దీన్ని మనం ప్యాసివ్ ఇమ్యూనిటీలో చదువుకుంటాం. ప్యాసివ్ ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్, ఇది క్వశ్చన్ వస్తుంది దీని నుంచి మీకు. ఓకే, చాలా ఇంపార్టెంట్ మీకు ఇది, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, సో ఐజీఏ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిడామినెంట్ యాంటీబాడీస్ అవి ఉంటాయి మీకు కొలాస్ట్రమ్ లో. ఓకే, ఆల్రైట్. సో ఏం జరుగుతున్నదంటే ఇమ్యూనిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంటీబాడీస్ ఇస్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద మదర్ టు ద newborn child. So this process is known as passive immunity. Okay, అది. So when does lactation start? ఓకే, లాక్టేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవరు చెప్తారు నాకు దీని ఆన్సర్? లాక్టేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాపర్ గా? జస్ట్ ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన జవాబు అనవసరం, మీరు ఒకసారి ఆలోచించండి ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు లాక్టేషన్. వెన్ ద లాక్టేషన్ క్యాన్ స్టార్ట్ అకార్డింగ్ టు యూ? మీకేమనిపిస్తున్నారు? అకార్డింగ్ టు యూ వెన్ ద లాక్టేషన్ క్యాన్ స్టార్ట్? ఎవరు చెప్తారు? అది at the end of pregnancy. వినోద్, అర్జున్ ఇద్దరు చెప్పేశారు, వెరీ గుడ్. సో అర్జున్ కూడా చెప్పాలి, అర్జున్ కూడా చెప్పాలి. ఓకే, సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ద లాక్టేషన్ విల్ స్టార్ట్. ఓకే, ప్రెగ్నెన్సీ అయిపోగానే లాక్టేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దీంతో మన సెషన్ ఇవాళది డన్ అయిపోయింది. మనం కంప్లీట్ గా హ్యూమన్ రిప్రొడక్షన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఇంకా హ్యూమన్ రిప్రొడక్షన్ లో ఇంకేం మిగలలేదు మీది, టోటల్ గా డన్ అయిపోయింది. దీంతో సంబంధించిన ఏవైతే డౌట్స్, ఏవైతే హోంవర్క్ క్వశ్చన్స్ ఉన్నాయో కంప్లీట్ చేయండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు అన్ని పంపించేస్తాను. ఐ సెండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్, సో డోంట్ వరీ, నోట్స్ అన్ని మీకు దొరికిపోతాయి. యుల్ గెట్ నోట్స్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతాయి. నోట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో క్వశ్చన్స్ ఏవైతే ఆన్సర్ చేసి ఇక్కడ కామెంట్ బాక్స్ లో వచ్చి చెప్పండి, ఇక్కడ కామెంట్స్ లో వచ్చి మీరు చెప్పాలి దానివి ఆన్సర్స్. ఓకే, సో ఓకే, with this we are done with today's chapter. Okay, and after this మనం నెక్స్ట్ ఇంకా బయోమాలిక్యూల్స్ మొదలెడతాం. మనం ఏం చేస్తామంటే జేఈ స్టార్ట్ అవుతున్నది, మను అడుగుతున్నారు జేఈ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అడుగుతున్నారు. జేఈ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి, సో డోంట్ వరీ. ఓకే, జేఈ క్లాసెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ అ ఫ్యూ డేస్. మీకు అదే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, కొన్ని రోజుల్లోనే జేఈ క్లాసెస్ మొదలైపోతున్నాయి ఇంకా. ఓకే, ఫైన్. సరే, ఓకే స్టూడెంట్స్, బాయ్, టేక్ కేర్. ఓకే, హ్యావ్ అ నైస్ డే అహెడ్. ఓకే, అండ్ see you in the next class. Bye students, bye, take care, bye. Okay, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.